ఓకే ఓకే క్యారీ. సత్యం సార్. సార్ సార్ని వీడియో పిన్ చేయాలా, తెలుసు కదా మీకు? స్టార్ట్ చేయండి సార్. స్టార్ట్ చేసి ఓకే ఓకే సార్. సత్యం సార్, సారు వీడియో దగ్గర మరి మ్యూట్ అని పక్కన 3 డాట్స్ ఉంటాయి కదా, ఒక్క నిమిషము. సారు వీడియో దగ్గర పెడితే పక్కన మ్యూట్ పక్కన 3 డాట్స్ ఉన్నాయి చూడు. ఒక్క నిమిషం ఒక్క నిమిషం. ఆ 3 డాట్స్ దగ్గర పిన్ వీడియో అని ఉంటుంది, దాన్ని పిన్ చేసి పెట్టి మనకు స్క్రీన్ నిండా సారే ఉంటాడు. ఓకే 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 ఒక్క నిమిషం నేను చూస్తాను. ఇది కిందికి ఉంది, ఇందాక కింది జరిగింది. ఎవరైతే వీడియో ఆన్ చేస్తారో వాళ్ళు పైనే ఉంటారు సార్. అయితే ఇప్పుడు నిన్న ప్రాబ్లం వచ్చింది సార్, అది వాళ్ళు క్వశ్చన్ చెప్పినప్పుడు స్క్రీన్ మీదకి వస్తున్నారు వాళ్ళు. అంటే వాళ్ళు ఎవరు మాట్లాడినా ఎవరు అది చేసినా ఫస్ట్ వాళ్ళే వస్తారు సార్ మొబైల్ మీద. మొబైల్ కదా అట్లా వస్తుంది. ఇప్పుడు సార్ని క్లిక్ చేయనా? అందుకని పిల్లలందరూ డిసిప్లిన్ మెయింటైన్ చేయాలి. సార్ చేసేది సారు పక్కన మ్యూట్ పక్కన 3 డాట్స్ ఉన్నాయి చూడు. మోర్ అని ఉంది, మోర్ కనపడుతుంది. మోర్ కనిపిస్తుందా? మ్యూట్ పక్కన పార్టిసిపెంట్ లో కాదు, డైరెక్ట్ రైట్ పార్టిసిపెంట్స్ లోనే. పార్టిసిపెంట్ లో కాదు, డైరెక్ట్ దాని పక్కన. ఇప్పుడు మామూలుగా స్క్రీన్ నార్మల్ గా వ్యూ పెట్టు. రైట్ కరెక్ట్. 3 చుక్కల్లో 3 చుక్కల్ని క్లిక్ చేస్తే పిన్ వీడియో అని వస్తుంది. దాన్ని పిన్ అని ఒకటి ఉందని, ఓన్లీ పిన్ అనే ఉంది. పిన్ కొట్టేసి పిన్ కొట్టు. ఓకే కొట్టాను. పిన్ కొడితే సార్ ఓన్లీ మాత్రమే కనిపిస్తారు మీకు స్క్రీన్ మీద. బోర్డు కనబడుతుందా? ఓన్లీ బోర్డు మాత్రమే కనబడుతుంది. ఇప్పుడు అశోక్ అన్న మీది కనిపిస్తుంది స్క్రీన్ మరి? ఓకే, నేను కనిపించలేదు. సార్ది పిన్ అని పెట్టేసాయి. ఓకే, పిన్ అని పెట్టేసి సారే వస్తాడు. నేను మ్యూట్ చేసుకుంటే సార్ ఒక్కరే కనిపిస్తారు. ఓకే మీరు మ్యూట్ చేయండి, మ్యూట్ చేసిన చేస్తారు సార్, సార్ కూడా అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు వచ్చిందా బోర్డు? ఏది రాలేదు సార్, బోర్డు రాలేదు సార్. మరి ఇది జూమ్ ఫోన్, క్లౌడ్ ఫోన్ అని వచ్చింది. ఉంది సార్, బోర్డు వచ్చింది. ఉందమ్మా? కనపడుతుంది సార్, కనిపిస్తుంది. ఓకే అమ్మా, రైట్. స్టార్ట్ చేయండి సార్, రికార్డ్ స్టార్ట్ చేయండి. నాకు బోర్డు కనిపించట్లేదు, చూస్తున్నా. మ్యాక్సిమైజ్ చేసిన అశోక్ సార్ కనిపిస్తుంది ఇక్కడ నాకు. అశోక్ సార్ మ్యూట్ అయిపోతే ఆటోమేటిక్ గా. నేను ఆల్రెడీ మ్యూట్ అయినా సార్. మరి ఎందుకు మీరు సార్ కనబడుతున్నారు, సార్ నేను కనబడుతుంది అంటే బోర్డు మిగతా పిల్లలు మీ అందరు కనబడుతుందా బోర్డు? సార్ కనిపిస్తుంది సార్. క్లియర్. ఓకే, రైట్. సత్యం సార్, ఓకే, అది క్లియర్ అయితే లేండి, దానికి అదే అవుతుంది లేండి. సత్యం సార్ మీరేం వరీ కాకండి. ఓకే. గుడ్ ఆఫ్టర్నూన్ స్టూడెంట్స్. టుడే మీరు డోంట్ స్పీక్, ఎనీ డౌట్ ఉంటేనే మాట్లాడండి, ఎందుకు డిస్టర్బ్ అవుతుంది. సో కానీ అందువల్ల ఈ రోజు మనము ఈ టాప్ చాప్టర్ని ఒక ½ అన్ అవర్లో కంప్లీట్ చేసుకుని మెటల్ కార్బోనైల్స్కి వెళ్ళిపోతాం మనం. ఈ మెటల్ కార్బోనైల్ చాప్టర్ కూడా మనకు ఈ 2 చాప్టర్లకి వెళ్ళి మనం వీఆర్ ఎక్స్పెక్టింగ్ 1 క్వశ్చన్ ఫ్రమ్ ఇన్ ద ఎగ్జామినేషన్. కనుక మీరు స్టార్టింగ్ నుంచి ఎవరైతే స్టార్టింగ్ నుంచి ఉంటారో వాళ్ళకి చాలా ఈజీగా అర్థం అవుతుంది. సో అందుకని ఫస్ట్ లెట్స్ కంప్లీట్ దిస్ చాప్టర్. నిన్న ఎక్కడ ఉన్నాం మనం అనేది, నిన్న B5H11తో అయిపోయింది. B5H11 తర్వాత మనం B6H10 చెప్పుకోవాలి అండ్ B10H14 చెప్పుకోవాలి. సో వాట్ ఇస్ ద నేమ్ ఆఫ్ B6H10? Anyone? B6H10 name? Hexaboron 10. Very good. Hexaboron 10. Okay. Hexaboron 10. Okay, right. Now the structure of hexaboron 10. Hexaboron 10 structure is pentagonal pyramid. నిన్న చెప్పుకున్నది ఏంటమ్మా? స్క్వేర్ పిరమిడ్ ఒకటి, సెకండ్ వన్ స్క్వేర్ పిరమిడ్ విత్ డిస్టార్టెడ్ స్ట్రక్చర్, అంటే విరూపకత చెందిన చతురస్ర పిరమిడ్ నిర్మాణం ఒకటి చతురస్ర పిరమిడ్ నిర్మాణం ఒకటి. ఇది ఏంటంటే పెంటాగోనల్ పిరమిడ్ B6H10 పెంటాగోనల్ పిరమిడ్. ఇది ఈ ఫార్ములా ప్రకారం ఏంటన్నట్టు, ఇది ఇట్ ఈజ్ వన్ ఆఫ్ ద నిడోబోరేన్. పైకుందా? ఒక్క నిమిషం సార్, కనిపిస్తలే మీరు రాసేది. ఓకే చేస్తా. ఓకే నా
ఓకే సార్. ఓకే సార్. అమ్మ చైరింగ్ చేపించుకుంటుంది. రైట్. ఎవరమ్మా వేరే మాటలు వస్తున్నాయి, మ్యూట్ చేసుకోండి, అవసరం ఉంటేనే మాట్లాడండి. సో నీడో బోరేన్ అమ్మా ఇది, బికాస్ ఇట్ ఈస్ BnHn + 4. నౌ ఇట్ స్ట్రక్చర్ ఏంటో మనం చూద్దాం. మనకు నేను లెక్క పెట్టిన దాని ప్రకారం ఏంటన్నమాట, బోరాన్లు 6 ఉన్నాయి కనుక 6 × 3 18 electrons in case of boron atom, and iron atoms 10 ఉన్నాయి కనుక 10 × 1 10, total 28 valency electrons. valency electrons ఎన్నమ్మా అంటే 28. ఇప్పుడు ఇందులో బాండింగ్ ఎలా ఉంటుందో చూద్దాం. బాండింగ్ లో మనము ఇది ఫస్ట్ ఇలా రాసింది ఏదైతే ఉందో అది టాప్ ఆఫ్ ద ప్లేన్ పైన ఉన్నట్టు భావించండి. ఇక మిగతా 5 ఈ విధంగా పెంటాగోనల్ పిరమిడ్, పెంటాగోనల్ ప్లేనార్, ఇది పెంటాగోన్. రెడ్ కలర్ తో చూపించినవన్నీ ఏంటి అన్నమాట, బోరాన్లు. బోరాన్స్ ఇవి ఈ రెండు ఏంటి అన్నమాట. ఇప్పుడు మనకు ఇందులో నెక్స్ట్ స్ట్రక్చర్ ఏంటిది అని చెప్పుకున్నప్పుడు మనం ఆలోచించే విషయం ఏంటంటే B6H10 లో ఏ బాండ్స్ ఎట్లా ఉంటాయనే విషయం మనం క్లారిటీగా చూసుకుంటే, నిన్న మనం చెప్పుకున్న దానికి దీనికి భిన్నంగా, నిన్న మనం చెప్పుకున్న దాంట్లో కొన్నిట్లో BB బాండ్స్ ఉన్నాయి, కొన్నిట్లో BB బాండ్స్ లేవు, రకరకాలుగా ఉన్నాయి. ఇందులో మాత్రము మనకి BB బాండ్స్ ఉంటాయి. ఎట్లా ఉంటాయో చూపిస్తాం ఇక్కడ. ఇందులో 2 BB బాండ్స్ ఉంటాయమ్మా. ఒకటి ఇది BB బాండ్, ఇంకోటి ఇది BB బాండ్. అంటే ఇది అనమాట, ఈ రెండు ఏంటి అనమాట, BB 2 2 centered 2 electron bonds contributing 4 electrons. తర్వాత ఇంకొక రెండు ఏంటి, ఇవి మీకు తెలిసి చెప్పుకున్నాం, క్లోజ్డ్ 3 centered 2 electron bonds, BBB bonds. 2 B 3 centered 3 electron bonds. నా మాట నాకేం వస్తుందమ్మా, రైట్. 2 × 2 4 electrons. Next, each boron atom consists 1 terminal iron bond. How many? 6. 6 BH terminal bond, 2 centered 2 electron bonds, 12 electrons. Finally, we have 4 bridged bonds, BHB bonds. These are also 3 centered 2 electron bonds. 4 BHB 3 centered 2 electron bonds into 8 electrons. So we are going to get the 28 electrons. So this is the structure of B6H10. ఇక్కడ ఏంటంటే ఇది ఎక్కడ ఉందన్నమాట, ఇది పైన పిరమిడ్ లాగా ఇట్లా 5 వేలు, 1 2 3 4 5, పైన ఒకటి ఇలా ఉండి ఒకటి BB బాండ్ డైరెక్ట్ గా. ఇది BHB బాండ్స్ 4, 2 BB బాండ్స్ అంటే బోరాన్స్ క్లోజ్డ్ 3 centered 2 electron bonds. మొత్తం ఇలా ఎన్ని ఉన్నాయి, 3 + 4 6 3 centered 2 electron bonds. మిగతా ఏంటన్నమాట 8 2 centered 2 electron bonds. Can you tell what is the ratio? 3:4. 3:4 రేషియోలో ఉన్నాయి ఈ బాండ్స్. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇట్లా అడగవచ్చు క్వశ్చన్స్ అని.
దీంట్లో 3 సెంటర్ 2 ఎలక్ట్రాన్ బాండ్స్ 2 సెంటర్ 2 ఎలక్ట్రాన్ బాండ్స్ ఏ రేషియోలో ఉన్నాయి చెప్పండి అని అడిగినప్పుడు కూడా అట్లా కూడా క్వశ్చన్ డిఫరెంట్గా అడగవచ్చు. అంత దూరం అడుగుతాను మనం అనుకోము, కానీ వీ హ్యావ్ టు ఎక్స్పెక్ట్ ఇట్లా క్వశ్చన్స్ ఇలా కూడా రావచ్చు అని మనం ఊహించుకోవాలి. సో ఇది ఒక నిడోబోరేను పెంటాగోనాల్ పిరమిడల్ స్ట్రక్చర్. 5 ఎన్ని ట్రయాంగులర్ ఫేసెస్ ఉన్నాయి ఇందులో? ట్రైగోనల్ ఫేసెస్ ఎన్ని ఉన్నాయి? మనకేం తెలుసు, ట్రయాంగులర్ ఫేసెస్ ఉంటాయి అనుకుంటాం మనం. వీటిలో ట్రయాంగులర్ ఫేస్ ఏమున్నాయి అంటే ఇక్కడ 5 ట్రయాంగులర్ ఫేసెస్ ఉంటాయి. ఎట్లా ఉంటాయో అది కూడా చెప్తాను మీకు. అది కూడా క్వశ్చన్ అడగవచ్చు, ట్రయాంగులర్ ఫేసెస్ ఎన్ని ఉంటాయి ఇందులో అని. ఇందులో ఒకసారి ఇది షేడ్ చేస్తున్నాను, మళ్ళీ అది కూడా చెప్తాను మీకు. సో ఇంతవరకు క్లియర్ అయినట్టయితే మనం నెక్స్ట్ ఇప్పుడు ఎన్ని ప్లేసెస్ ఉన్నాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, పెంటాగోనాల్ ప్లేనార్ కి ఇలా రాసుకున్నప్పుడు పైన ఒకటి ఉంటే కింద ఒకటి ఉన్నట్టయితే ఏమైంది అంటే చూడండి, 1 ట్రయాంగిల్ 2 3 1 2 3 ఇది పెట్టగానే 5 అవుతాయి. 5 ట్రయాంగోనల్ ప్లేసెస్. ఒకవేళ కింద ఇంకొక కార్బన్ ఉందనుకోండి, ఇట్లా ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక బోరాన్ ఉందనుకోండి, అప్పుడు కింద నుంచి 5 డెకాహెడ్రల్ అవుతుంది. అంటే డెకా అంటే 10 హెడ్రల్ అవుతుంది. ఎన్ని వర్టిసెస్ ఉంటాయి అంటే 7 వర్టిసెస్, 7 వర్టిసెస్ డెకాహెడ్రల్ యాక్చువల్లీ. కానీ ఇది ఏంటన్నమాట, దీని ఫార్ములా ఏంటి ఇప్పుడు, B7 H7 -2 ఇది డెకాహెడ్రల్. ఇందులోకి వెళ్ళి ఒక్కటి చేస్తే ఏమవుతుంది, ఒక్కటి తీసేస్తే ఇప్పుడు మనం చెప్పుకున్నది ఏమైందనమాట, కన్వర్టెడ్ ఇంటూ B6 H10. 5 ట్రయాంగులర్ ఫేస్ వెళ్ళిపోయి కేవలం 5 మాత్రమే ఉన్నాయి. ఇది పెంటాహెడ్రల్. ఇది ఏం టెస్ట్ అంటే పెంటాహెడ్రల్. అవర్ B6H10 ఈస్ పెంటాహెడ్రల్ స్ట్రక్చర్. ఓకే, విత్ దిస్ I completed B6H10 and next I am moving to the most important and expected mostly in the examination is B10H14. ఇది మనకు నిజానికైతే రెగ్యులర్ ఎగ్జామినేషన్లో ఈ క్వశ్చన్లు ఏమి అడగరు మనల్ని, కానీ సిలబస్లో ఉన్నాయి కనుక మనం ఖచ్చితంగా చెప్పుకోవాలి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో. దీని పేరేంటో మీకు ఆల్రెడీ తెలుసు, డెకాబోరేన్ 14 అనా, డెకాబోరేన్ 14 హైడ్రోజన్ 14 కనుక 14. అయితే నేను ఇక్కడ ఇట్లా రాసాను అనుకో, ఇది కరెక్టా? ఇప్పుడు ఇది కరెక్టా లేకపోతే ఇది కరెక్టా? ఈ మూట్లో ఏది కరెక్ట్ అమ్మా? అన్ని చిన్న లెటర్ లో రాయాలి, గ్యాబ్లు ఉండకూడదు. డెకాబో ఇది తప్పు అవుతుంది, ఎందుకంటే బి పెద్దగా ఉంది. ఇక్కడ కరెక్టే ఉంది కానీ గ్యాప్ ఎక్కువ వచ్చింది, అలా గ్యాబులు లేకుండా రాయాలి. ఐయుప్యాక్ రూల్స్ ఇది కూడా గమనించాలి మనం. సార్ అన్ని కరెక్టే ఉన్నాయి కదా ఏం చేయాలని చెప్పి ఆల్ కరెక్ట్ అని రాసే వాళ్ళు కొంతమంది ఉంటారు, అది రూల్స్ మరికంటే ఇక్కడ సంబంధం లేదు. ఐయుప్యాక్ రూల్స్ లో ఉన్న పాయింట్ కనుక దాన్ని మీరు గమనించాలి. సో నా ఇప్పుడు నేను దీని స్ట్రక్చర్ గీస్తున్నాను. సో బాగా ఇది చాలా ఈజీగా రాయడం, అమ్మాయిలు చాలా మంది ఉన్నారు, ముగ్గురు వేయవచ్చు కనుక చాలా ఈజీగా వస్తుంది. ఎవరికైతే బాగా వంట చేయొచ్చో వాళ్ళకి కెమిస్ట్రీలో ప్రాక్టికల్స్ బాగా చేయొచ్చు, ఎవరికైతే ముగ్గులు వేయచ్చో వాళ్ళకి స్ట్రక్చర్స్ మంచిగా గీయచ్చు. చూడండి ఒకసారి గీస్తాను, అంటే నాకు కూడా ముగ్గులు వేయచ్చు అనుకోకండి. సో ఇది 2 బోరాన్లు, ఇది 3వ బోరాను డైమండ్ రూపంలో ఉంచండి, డైమండ్ రూపంలో. దీనికి కొద్దిగా పైకి ఇట్లా, దీనికి పైకి ఇక్కడ ఒకటి, నెక్స్ట్ దీనికి స్ట్రేట్ గా ఇక్కడ ఒకటి, దీనికి కింద దీనికి డైరెక్ట్ స్ట్రేట్ గా ఇక్కడ ఒకటి. ఏమైంది, ఒక పెంటాగానే చూడండి. బొమ్మ గీయడం ఎట్లా అనేది బాగా ప్రాక్టీస్ చేయాలి దీన్ని, ఎందుకంటే ప్రాక్టీస్ అవసరం లేదు అనుకోకండి. మనకు ఈ ప్రాక్టీస్ మైండ్ లో ఉంటేనే దాని యొక్క నిర్మాణం టక్కటక్ గీసేయచ్చు. ఎగ్జామినేషన్ అడిగే ప్రశ్నలకు ఆన్సర్ కరెక్ట్ చెప్పొచ్చు. దీనికి స్ట్రేట్ గా మళ్ళీ ఇక్కడ ఒకటి, దీనికి స్ట్రేట్ గా పక్కన ఇట్లా డయాగ్నల్, ఇది ఒక ట్రయాంగిల్ ఇట్లా. చూడండి ఎన్ని పెంటగానల్ నిర్మాణాలు ఉన్నాయి ఇక్కడ చూడండి. పెంటగాన్ 2 పెంటగాన్స్ ఉన్నాయి, ఇటు ఒకటి అటు ఒకటి, మధ్యలో ఇది ఎన్ని 10 వచ్చాయి కదా, ఇటు 5 అటు ఇటు 6 అటు 4, 1 5 4. ఇవి బోరాన్స్, ఇట్లా ఉండే విధానం బోరాన్స్. ఇవి చూడండి చాలా ఈజీగా ముగ్గురు వేసినట్టే ఉంది చూడండి.
అంటే మీరు ఎందుకంటే చెప్తున్నాను అంటే స్ట్రక్చర్ ఈజీగా వేయడం నేర్చుకోవడం కోసము. ఇలా వేసుడు వచ్చిందంటే మైండ్లో అన్ని క్వశ్చన్లు ఆన్సర్ చేయొచ్చు, లేకపోతే క్వశ్చన్కి ఆన్సర్ చేయలేరు, బట్టి పట్టినట్టు అయితే లేకుంటే. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ప్రతి ఒక్కదానికి ఒక హైడ్రోజన్ ఉంటుంది, బిట్ హెచ్ టర్మినల్ ఉంటుంది. చిన్నగా రాస్తుందని హెచ్ టర్మినల్. చూసారా ఎన్ని అయినాయి ఇవి? 10 అయినాయి. 10 బిహెచ్ టర్మినల్ బాండ్స్ అయినాయి. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఇది బీబీ టర్మినల్, బీబీ బెంట్ బాండింగ్, క్లోజ్డ్ బాండింగ్, ఓపెన్ బాండింగ్. ఇక్కడ ఒకటి ఇంకోటి ఇట్లా. నెక్స్ట్ ఇవేమో మనం ఇంతకుముందు చెప్పుకున్నా ఉన్న క్లోజ్డ్ బాండింగ్స్. బాగా జాగ్రత్తగా వినండి, ఇందులో ఎన్ని ఉన్నాయో మీకే తెలుస్తుంది. ఇప్పుడు సో మొత్తం ఎన్ని వచ్చాయి చూడండి. ఇగో ఇదేమో డైరెక్ట్ బోరాన్ బోరాన్ బాండ్, ఇది డైరెక్ట్ బోరాన్ బోరాన్ బాండ్. ఇది హైడ్రోజన్స్ 3 సెంటర్ 2 ఎలక్ట్రాన్ బాండ్స్, బ్రిడ్జ్డ్ బాండ్స్ ఐరన్ తో. అటు రెండు ఇటు రెండు. సో దిస్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ బిటెన్ H14. ఇప్పుడు చెప్పండి ఏమేమి ఉన్నాయో చెప్పండి మీరు. ఇప్పుడు BH terminal bonds are 10. Each boron consists 1 terminal bonds, 10, contributing 20 electrons. Next, ఇది 1, ఇది 2, ఇది 3, ఇది 4. ఈ 4 ఏటివి? 4 boron closed 3 centered 2 electron bonds. ఎన్ని? 4 కనుక ఎన్ని ఎలక్ట్రాన్స్? 4 × 2 8 ఎలక్ట్రాన్స్ కాంట్రిబ్యూటింగ్. ఇవేంటి? ఇది 3 సెంటర్డ్ 2 ఎలక్ట్రాన్ బాండ్స్. ఎగ్జామినేషన్ అడగవచ్చు, హౌ మెనీ 3 సెంటర్డ్ 2 ఎలక్ట్రాన్ బాండ్స్ బిటెన్ H14 హ్యాస్ అంటే ఏం చెప్పాలి? ఈ 6 తో పాటు ఇది ఒకటి. ఇదేంటి రోమన్ నంబర్ లో ఇస్తున్నాను. ఇవి రెండు. ఈ రెండు ఏంటి అన్నమాట? ఈ రెండు ఏంటి? బోరాన్ 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 బెంట్ బాండ్ ఆర్ బనానా బాండ్ ఆర్ ఓపెన్ బాండ్. 3 సెంటర్డ్ 2 ఎలక్ట్రాన్ బాండ్స్ రెండు ఉన్నాయి కనుక 6 ఎలక్ట్రాన్స్. తర్వాత ఏమున్నాయి ఇక్కడ? ఇది ఒకటి 1, ఇది 1, ఇది 2, ఇది 3, ఇది 4. అంటే 4 బోరాన్ హైడ్రోజన్ బోరాన్ బ్రిడ్జ్డ్ బాండ్ బనానా బాండ్ 3 సెంటర్డ్ 2 ఎలక్ట్రాన్ బాండ్స్ ఎన్ని అంటే 8 ఎలక్ట్రాన్స్. 8 ఎలక్ట్రాన్స్. Totally how many electrons? 20, 28, 34, 8, 44 electrons balanced. So total how many bonds? అంటే అన్ని రకాల బాండ్స్ ఉన్నాయమ్మా. 5 types of bonds. ఎవరో సౌండ్స్ బాగా వస్తున్నాయమ్మా, మ్యూట్ చేసుకోండి. అవసరం ఉంటే ఓపెన్ చేయండి. ఎప్పుడైతే అవసరం ఉన్నదో, మీకు డౌట్ ఉన్నా లేదా ఆన్సర్ చెప్పేటప్పుడే మాత్రమే ఓపెన్ చేయండి. వేరే వేరే సౌండ్స్ వస్తున్నాయి, మీతో డిస్టర్బ్ అవుతుంది. బ్లర్ అవుతుంది వీడియోనా? అది సిగ్నల్ ప్రాబ్లం అమ్మ. అక్కడ కొంచెము సెంటర్లో మీరు సిగ్నల్స్ తక్కువ ఉన్నట్టున్నాయి కరెంట్ లేకపోవడం వల్ల. మన దగ్గర కరెక్టే ఉంది. నేను ఇప్పుడు బాగుందా? కొంచెం చూడండి, అవసరం అయితే మళ్ళీ ఆయన అర్థం కాకపోతే మళ్ళీ చెప్దాము. కొద్దిగా అక్కడ ఇవాళ సిగ్నల్స్ లాగా ఉంది. ఒక్కొక్కసారి నా మాట నాకే వినొస్తుంది. సో ఇప్పుడు అర్థం అయిపోయింది. ఇప్పుడు స్ట్రక్చర్ ఇది మొత్తం ఎన్ని ఉన్నాయి బాండ్స్? ఇలాంటి అన్ని రకాల బాండ్స్ ఉన్నాయి. మనం చెప్పుకున్న 5 టైప్స్ ఆఫ్ బాండ్స్ ఉన్నాయి. టర్మినల్ బాండ్స్ ఉన్నాయి, బీబీ టర్మినల్ బాండ్స్ ఉన్నాయి. మనం రెండు మర్చిపోయాము ఇక్కడ చూడండి. బీబీ టర్మినల్ బాండ్స్ ఇక్కడ రెండు ఉన్నాయి. ఇది ఒకటి బీబీ టర్మినల్ బాండ్స్ 2 ఉన్నాయి. మొత్తము ఇవి 10 ఎలక్ట్రాన్స్ 20, ఇవి 4 అంటే 28, ఇవి 2 అంటే 6, 28 + 6 33, 33 + 8 41, ఇది మెల్ల 2, మొత్తం 44 ఎలక్ట్రాన్స్ ఉంటాయి చూడండి. సో దిస్ ఈజ్ అబౌట్
ద టోటల్ స్ట్రక్చర్ ఆఫ్ ద ఇందులో ఎన్ని ఉన్నాయి బాండ్స్, అన్ని రకాల బాండ్స్ ఉన్నాయమ్మా, గుర్తుంచుకోండి. ఆల్ టైప్స్ ఆఫ్ బాండ్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ దిస్. ఇది ఒకటే బాండ్, ఇది ఒకటే మాలిక్యూల్. ఇంతకుముందు చెప్పుకున్న మాలిక్యూల్ దేంట్లో కూడా అన్ని రకాల బాండ్స్ లేవు. ఇది లేదు చాలా వాటిలలో. ఇది ఈ బాండ్స్ ఉన్నాయి, ఈ బాండ్స్ ఉన్నాయి, ఈ బాండ్స్ ఉన్నాయి, ఈ బాండ్స్ ఉన్నాయి, కానీ ఈ బాండ్స్ అన్నిట్లో ఉంటుంది, పక్క పెట్టండి. మిగతా బాండ్స్ కొన్నిట్లో ఉంటున్నాయి, కొన్నిట్లో ఉండలేవు. ఎందులో ఏమున్నాయో కొంచెం గుర్తుపెట్టుకొని ఎగ్జామినేషన్ వాడినప్పుడు ఆన్సర్ చెప్పాలి. ఎవరమ్మా మాట్లాడుతున్నారు? ఎవరమ్మా అది మాట్లాడేది? యు ఆర్ డిస్టర్బింగ్ ద క్లాస్. So I am sharing this. If you have any doubts, you can ask now itself about the B10H14 now. Okay? You can check it now. సార్ బాండ్స్ మళ్ళీ ఒకసారి చెప్పరా సార్? ఏది ఇక్కడ అక్కడ ఇక్కడ సార్. చూద్దాం, మళ్ళీ పేసి చెప్తున్నాను. చూడండి ఎన్ని బోరాన్ ఉన్నాయి చూడండి. 1 2 3 4 5 6 7 8 9 10 బోరాన్లు ఉన్నాయి ఇందులో. ఇగో ఇది 1 2 3 4 ఏంటి ఇవి? బోరాన్ 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 క్లోజ్డ్ బాండ్స్. 3 సెంటర్ 2 ఎలక్ట్రాన్ బాండ్స్, టోటల్ 8 ఎలక్ట్రాన్స్. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ ఏముంది? ఈ బోరాన్ మధ్యలో ఏముంటుంది అంటే, మనం ఇంతకుముందు చెప్పుకున్న స్టార్టింగ్ లో చెప్పుకున్న ఇలాంటి బాండ్. అటువైపు ఒకటి, ఇటువైపు ఒకటి, ఇటు నుంచి ఒకటి, ఇటు నుంచి ఒకటి, కింద ఇది ఉన్న ఇది 2 బోరాన్ 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 ఇంటూ 2 ఎలక్ట్రాన్స్. ఇది ప్లస్ 1 2 3 4 ఈ చివర, అటు చివర 2, ఇటు చివర 2. ఏంటి అవి? 4 BHB 3 సెంటర్ 2 ఎలక్ట్రాన్ బాండ్ 8 ఎలక్ట్రాన్స్. మొత్తం ఎన్ని? 3 రకాల బాండ్స్, 3 సెంటర్ ఎలక్ట్రాన్స్, 8 8 16 20 బాండ్స్. 20 మొత్తం ఎన్ని? 20 ఎలక్ట్రాన్స్ అంటే 10 బాండ్స్. 20 ఎలక్ట్రాన్ మీన్స్ 10 బాండ్స్. తర్వాత 2 ఏంటి? 2 ఇది ఏంటన్నమాట? డైరెక్ట్ BB బాండ్. BB బాండ్ డైరెక్ట్లీ ఎన్ని? 2 ఉన్నాయి కనుక 4 ఎలక్ట్రాన్స్. తర్వాత ఈచ్ బోరాన్ కన్సిస్టింగ్ BH బాండ్ అంటే 10 ఉన్నాయి. 10 BH అంటే 10 ఇంటూ BH ఈజ్ ఈక్వల్ 20. టోటల్ 44 ఎలక్ట్రాన్స్. ఓకే, ఎనీ డౌట్? ఓకే సార్. Right. I am going to now move to carboranes and as well as Werdslus. With that, our chapter will be completed. So next, carboranes and data matter. Chala simple ga ardham ayipoddamma. You can follow the notes also immediately. Meeku ఎవరిదో డిస్టర్బెన్స్ బాగా వస్తుందమ్మా, వాళ్ళు మ్యూట్ చేయండి ఫస్ట్. సార్ చెప్పండి సార్. నేను ఒక్కసారి అందరిని మ్యూట్ చేస్తాను, మీరు మళ్ళీ ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి. ఓకే, మ్యూట్ చేసేయండి అందరినీ, వాళ్ళు వింటలేరు చెప్తే. అమ్మ మీరు వినకపోతే అందరిని మ్యూట్ చేస్తానమ్మా మరి ఇట్లయితే. సార్ అందరిని మ్యూట్ చేయండి, నో ప్రాబ్లం. వాళ్ళు మ్యూట్ చేయట్లేదు, అవసరం అనుకున్న వాళ్ళే ఓపెన్ చేస్తారు. రైట్. ఓకే, వినొస్తుందా అందరికి? నెక్స్ట్ కార్బోరేన్స్. కార్బోరేన్స్ అంటే ఏంటన్నమాట? ఇది కాంపౌండ్స్ ఆఫ్ కార్బన్, బోరాన్ అండ్ హైడ్రోజన్స్. సేమ్ ఇవి కూడా లైక్ డైబోరేన్స్ లాగానే, బోరేన్స్ లాగానే ఇవి కూడా క్లస్టర్ కాంపౌండ్స్. క్లస్టర్ కాంపౌండ్స్ అంటే 3 or more atoms which are held together by multi-center bonding. బహు పరమాణువులు తక్కువ ఎలక్ట్రాన్ల చేత బంధించబడి ఉండే గుత్తి సమ్మేళనాలు, గుంపు సమ్మేళనాలు అంటారు. సో వీటిని మనం ఏమంటామంటే కార్బోరేన్లు అంటాము.
ఇవి కూడా వాటిలాగానే, వీటి నిర్మాణంలో తేడా ఏం లేదు. వీటి నిర్మాణం కూడా వాటిని పోలే ఉంటుంది, ఎక్కడ తేడా లేదు. కేవలం 2 హైడ్రోజన్లు 2 కార్బన్లు మాత్రమే బోరాన్ స్థానంలో ఉంటాయి. ఇవి కూడా పాలిహెడ్రల్ స్ట్రక్చర్ లైక్ boranes and triangular faces same as like boranes. ఇవి కూడా సేమ్ యాజ్, ఇంకా ఏ విషయంలో కూడా తేడా ఉండవు. ఇవి కూడా న్యూక్లియారిటీ డిఫరెంట్ ఉంటాయి. న్యూక్లియారిటీ అంటే కేంద్రకాలు. కార్బన్లు మాత్రమే ఎప్పుడు 2 ఉంటాయి. వీటి జనరల్ ఫార్ములా C2BnHm. HM అన్నాము. M అంటే N = not M. N అనేది చాలా ఎక్కువ సంఖ్యలో ఉంటాయి. N M సమానంగా ఉండపోయే అవకాశం ఉంటుంది. సో అందువల్ల కొన్నింటికి డిపెండింగ్ అపాన్ ద ఫార్ములా మనకు M విలువ మారుతూ ఉంటుంది. M విలువ ఒకసారి N+2 ఉంటుంది, ఒకసారి N+3 ఉంటుంది, ఒకసారి N+4 ఉంటుంది, N+6 ఉంటుంది. డిపెండ్ అపాన్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద కార్బోరేన్. అయితే ఇప్పుడు మనము బోరేన్ స్ట్రక్చర్ చెప్పుకున్నాం కనుక ఇక్కడ మనం చెప్పుకోవడం చాలా ఈజీ. ఇట్స్ వెరీ ఈజీ టు ఎక్స్ప్లెయిన్ ద స్ట్రక్చర్. ఇవి కూడా మళ్ళీ దానిలాగానే 3 రకాలు. వన్ ఈజ్ క్లోజో, వన్ ఈజ్ నిడో, అండ్ లాస్ట్ వన్ ఈజ్ అరాక్నో. సేమ్, దీనికి ఏం తేడా లేదు. అయితే బాగా గుర్తుంచుకోండి, ఇంతకు ముందుకు దీనికి తేడా ఏంటంటే BnHn-2 ఉంటే క్లోజో అనుకున్నాం. ఇక్కడ N = ఎంతైనా పర్లేదు, 2 సమానం ఉన్నాయి. B and H ఆటమ్స్ ఆర్ ఈక్వల్ క్లోజో బోరెన్స్ లో. అయితే ఇందులోకి 2 కార్బన్లు వచ్చినప్పుడు ఏమవుతుందంటే CnBnHn+2 అవుతుంది. ఇది ఈక్వల్ టు, అంటే 2 కార్బన్ రావడం వల్ల వ్యాలెన్సీ 2 పెరుగుతుంది. ఎందుకంటే బోరాన్ వ్యాలెన్సీ 3 అని అందరూ తెలుసు, ఐరన్ వ్యాలెన్సీ 1. కానీ ఇక్కడ కార్బన్ వ్యాలెన్సీ 4 కనుక, ఇది 2. ఇది 2 చేర్చాం కనుక 2 పెరుగుతుంది. C2BnHn+2. ఎగ్జాంపుల్ ఏంటంటే C2B4H6. ఈ 2 కలిపితే ఇక్కడ రాద్దాం, C2M అందాం, M+2 ఇటు రాద్దాం, C2BmM+2. M+2 = N అవుతుంది. ఈ 2 కలిస్తే ఈ 2 సమానం అవుతాయి. ఈ 2 సమానం కావాలి. 4 × 2 6. ఇట్లా అయితే ఇది క్లోజో అవుతుంది. మళ్ళీ చెప్తున్నాను, నేను కన్ఫ్యూజన్ చేసి ఉంటాను, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ఐఎమ్ రిపీటింగ్ దిస్ వన్స్. BnHn, ఫర్ ఎగ్జాంపుల్ B6H6-2. ఇప్పుడు 2 కార్బన్లలో చేర్చినట్టయితే C2B4H6. దట్స్ ఆల్. ఈ -2 ఎగిరిపోతుంది, ఉండదు. ఎందుకు -2 ఎగిరిపోతుంది అంటే 2 వ్యాలెన్సీ, కార్బన్కి 4 వ్యాలెన్సీ, బోరాన్కి 3 వ్యాలెన్సీ. 2 కార్బన్స్ ఇంట్రడ్యూస్ కాగానే 2 ఎలక్ట్రాన్స్ ఇంక్రీజ్ అవుతాయి కనుక ఈ ఛార్జ్ వెళ్ళిపోతుంది. ఇట్ బికమ్స్ న్యూట్రల్. క్లోజో బోరెన్స్ ఆర్ -2 ఛార్జ్ కంటైనింగ్, బట్ క్లోజో కార్బోరెన్స్ ఆర్ నాట్ హ్యావింగ్ ఎనీ ఛార్జ్. B4 కన్నా క్లోజోలో ఐరన్ 2 ఎక్కువ ఉంటాయి, బోరాన్ ఆటమ్స్ కన్నా ఐరన్ ఆటమ్స్ 2 ఎక్కువ ఉంటాయి. సో ఇట్ ఈస్ అబౌట్ ద క్లోజో. అండ్ నిడో అంటే ఏంటన్నమాట, మళ్ళీ సేమ్ ఇప్పటిలాగానే. నిడో అంటే మళ్ళీ సేమ్ ఇప్పటిలాగానే. జనరల్ ఫార్ములా ఆఫ్ క్లోజో ఈస్ C2BnHn+2. ఎగ్జాంపుల్ C2B3H5, C2B4H6, C2B5H7. నిడో బోరెన్స్ అంటే ఇక్కడ C2BnHn+4. అరాక్నో అంటే C2BnHn+6. దీనికి ఎగ్జాంపుల్స్ ఏమన్నా చూద్దాం. C2B4H8,
C2B3H7 ఈ విధంగా ఎగ్జాంపుల్స్ ఉంటాయి. అదేవిధంగా లాస్ట్కు అరాక్నోబోరెన్స్ అంటే ఏంటంటే ఇది ఫర్ ఎగ్జాంపుల్ C2B4H10. బాబు ఎవరో ఒకరు బాగా డిస్టర్బ్ చేస్తున్నారు. ఎవరు అది? ఎవరో ఒకరు బాగా డిస్టర్బ్ చేస్తున్నారు అది క్లాస్లో. మ్యూట్ చేసుకోండి, లేదంటే క్లాస్ విడిచిపెట్టి వెళ్ళిపోండి. వారు మీ వల్ల డిస్టర్బ్ అవుతుంది ఇంకోరికి. హూ ఇస్ ద కృష్ణమోహన్? నీకు అవసరం ఉన్నప్పుడు ఓపెన్ చేయి బాబు, ఎందుకట్లా ఇబ్బంది పెడతావు అందరినీ? మొత్తం ఇక్కడ ఒక ఇంట్రెస్ట్ లేకుండా పోతుంది మిగతా వాళ్ళకి. నీకు అవసరం ఉన్నప్పుడు ఆన్సర్ చేద్దాం అనుకున్నప్పుడు ఓపెన్ చేయి, నో ప్రాబ్లం. అప్పటి నుంచి ఇబ్బంది పెడుతున్నాను. ఇది C2B4H10, ఇదే విధంగా C2B6+6H12. సో ఇప్పుడు మనము ఎట్లా చూడండి, 6+2+4 ఎక్కువ ఉన్నాయి, ఇక్కడ 3+2 5, ఇక్కడ 2 ఎక్కువ ఉన్నాయి, ఇక్కడ మాత్రం 5+2 7 ఈక్వల్ ఉన్నాయి. ఈ రెండింటికి సమానంగా ఉంటే, ఈ రెండు కార్బన్ బోరాన్కి ఈక్వల్ గా ఉంటే అది క్లోజ్ అవుతుంది హైడ్రోజన్స్. 2 ఎక్కువ ఉంటే నిడో అవుతుంది, 4 ఎక్కువ ఉంటే అరాక్నో అవుతుంది. బాగా గుర్తుంచుకోండి, ఎందుకంటే దేర్ ఇస్ అ కన్ఫ్యూజన్ బిట్వీన్ ద నిడో. మళ్ళీ ఒకసారి చెప్పారా? ఈ కార్బన్ బోరాన్స్ కలిపి ఎన్ని అవుతాయమ్మా? 7 అవుతున్నాయి కదా. ఇక్కడ ఈ 7 సేమ్ అయినాయి కదా ఇప్పుడు. అట్లుంటే క్లోజ్. ఇవి రెండు కలిపితే 5 అయినాయి, ఇక్కడ 7 ఉన్నాయా? చూడండి ఎన్ని ఉన్నాయి, 7 ఉన్నాయి, అంటే 2 ఎక్కువ ఉన్నాయి, డిఫరెన్స్ 2 ఉన్నాయి, అప్పుడు నిడో. 2 కలిపితే 8 ఉన్నాయి, డిఫరెన్స్ 4 ఉంది కనుక, డిఫరెన్స్ 4 ఉంది కనుక ఇది అరాక్నో. ఇదే సేమ్ అక్కడికి వచ్చినప్పుడు అయితే ఇక్కడనే డిఫరెన్స్ 2 ఉంటుంది, ఇక్కడ 4 ఉంటుంది, ఇక్కడ 6 ఉంటుంది బోరెన్స్ లో. బోరెన్స్ ఇక్కడ 2 ఉంటుంది డిఫరెన్స్, ఇక్కడ 4 ఉంటుంది, ఇక్కడ 6 ఉంటుంది. ఎగ్జాంపుల్ మీకు తెలుసు, B4H10 ఎంత డిఫరెన్స్ ఉంది? 4+6 10 ఉంది, ఇక్కడ 6 డిఫరెన్స్ ఉంది, ఇక్కడ 4 డిఫరెన్స్ ఉంటుంది, ఇక్కడ డిఫరెన్స్ 2 ఉంటుంది, ఇక్కడ 2 ఉంటుంది, అక్కడ ఉండదు, అది డిఫరెన్స్. ఎగ్జాంపుల్ ఏంటిదమ్మా, క్లోజోకు B6H6 -2 ఉంటుంది, ఈ 2 ఈ మ్యానేజ్ ఛార్జ్ ఇక్కడ ఉండదు అంతే. ఇక్కడ క్లోజోకి ఇక్కడ మాత్రం 4 డిఫరెన్స్, ఇక్కడ 6 డిఫరెన్స్ ఉంటుంది. ఇక్కడైతే మాత్రం ఇక్కడ నో డిఫరెన్స్, 2 4 డిఫరెన్స్. కనుక కన్ఫ్యూజ్ కాకూడదు. నిడో బోరాన్ అంటే ఏంటి అని ఎగ్జామినేషన్ లో పోయినసారి మన 2019 లో క్వశ్చన్ ఇది అడిగాడు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నిడో కార్బోరేన్ అని చెప్పి కింద ఫార్ములాలు ఇచ్చాడు. పెద్ద క్వశ్చన్ కాదు ఇది, జస్ట్ నిడో కార్బోరేన్ అంటే ఏం చేయాలి, మీరు ఏం చేయాలి, నిడో అంటే ఏం చేయాలి, C2BN+HN+2 ఫార్ములా తీసుకోవాలి. N+2 ఉంటే సరిపోతుంది. HN+4 సార్. 4 అంటే డిఫరెన్స్ ఎంత ఉండాలి? N+2 4 ఇక్కడ C2B4H6 మొత్తం ఏమైంది? 2 డిఫరెన్స్ వస్తుంది. 8 H4 8 సారీ 8. మీకు ఎంత డిఫరెన్స్ ఇప్పుడు? ఇవి 2 6, ఇవి 8, డిఫరెన్స్ 2. అట్లా చూసుకొని చెప్పండి ఆన్సర్, ఈజీగా అయిపోతుంది. సో ఇది మొన్న పోయిన ఎగ్జామినేషన్ లో ఇదే అడిగాడు క్వశ్చన్ కనుక కాన్సన్ట్రేట్ లైక్ దట్. నౌ ఇది కూడా ఏంటనమాట, ఎగ్జాహెడర్ సేమ్ ఒక ఎగ్జామ్ రాయిస్తాను. ఇందులో మనకు నేమింగ్ ఎట్లా ఉంటుంది అంటే సేమ్ దానిలానే ఉంటుంది, నేమింగ్ లో తేడా ఏం లేదు. కానీ ఏం చేద్దాము, ఒకసారి నేమింగ్ చూద్దాము. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాము, C2B3H5. దీని నేమ్ ఏందో చూద్దాం ఇప్పుడు. ఫస్ట్ డై కార్బో ట్రైబోరాన్ ట్రైబోరేన్ 5. దీని పేరు ఏముందమ్మా, దానికి తేడా ఏంటి చెప్పండి నాకు. దాని తేడా ఏంటిది? జస్ట్ కార్బన్, వి అవాయిడ్ కార్బన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దిస్. డై కార్బో ట్రైబోరేన్ 5. ఐడోన్ నంబర్ ఇక్కడ రాసాము. బోరేన్ అనేది బోరేనే మేజర్ రూట్ వర్డ్. ఎన్ని బోరాన్స్ ఉన్నాయో ముందు రాసాము, దానికన్నా ముందు కార్బన్స్ రాసాము, దాని ముందు కార్బన్ నంబర్ రాసాము. ఆల్మోస్ట్ కార్బన్లు ఇప్పుడు 2 ఉంటాయి, ఆల్వేస్ కార్బన్స్ విల్ బి 2, హెన్స్ డైకార్బో ట్రై
బోరేన్ 5. అయితే ఇప్పుడు ఇంకో చిన్న విషయం చూడండి, ఇక్కడ నేను ఇక్కడ రాసేది బాగా గమనించండి. ఇక్కడ మీకు ఇది కొంచెం డెప్త్ క్వశ్చన్ రావచ్చే అవకాశం ఉంది. ఎట్లా అంటే చూడండి, ఇప్పుడు ఈ 3 రెడ్ గా రాసిన ఏంటి అంటే బోరాన్స్. ఇప్పుడు బ్లూ కలర్ రాసిన ఏంటంటే కార్బన్స్. అదేవిధంగా ఇప్పుడు ఏం రాస్తున్నా చూడండి, ఇక్కడ ఇవి బోరాన్స్, ఇవి కార్బన్స్. సరే, నేను రెండు ఒక తీరు రాద్దాను చూద్దాను. చూడండి అమ్మా, ఇవి 3 బోరాన్స్. ఇక్కడ బోరాన్స్ కి కార్బన్స్ తేడా ఏముంది అంటే రెడ్ కలర్ బ్లూ కలర్, అంతే తేడా. ఇప్పుడు ఏం చేస్తున్నాను, వీటి యొక్క ఇది ట్రైగోనల్ ప్లేనార్. ఇలా రాస్తే ఏమవుతుందో మీకు తెలుసు. 3 హెడ్ రాస్ పైన, కింద 3 హెడ్ రాస్. హెక్సాహెడ్రల్, ఈచ్ వన్ కన్సిస్ట్ 5 1 BH టర్మినల్ CH టర్మినల్ బాండ్. ఇది ఫార్ములా ఏంటంటే C2B3H5. C2B3H5. ఆల్ వర్టిసెస్ ఆర్ కంప్లీటెడ్. 5 వర్టిసెస్ ఉన్నాయి. ఇది ఏమడ్రల్? ఇది హెక్సాహెడ్రల్. 5 vertices are completely occupied with the 3 borons and 2 carbons. But here ఏంటన్నమాట, ఇక్కడ కూడా సేమే, కానీ తేడా ఏంటి చూడండి. What is the difference? Everything is same except position of the carbons are different. Position of the carbons different. It is carbon, but here it is carbon. So what is the name of the both compounds? Dicarbo triborane 5. Both are same. C2B3H5. రెండు సేమ్ ఉంటాయి ఎక్కడన్నా. These are isomers. Is or not? These are the isomers. అర్థమైందారా? సరే ఉన్నారు. సాదృశ్యాలు అంటారు వీటిని. ఎట్లయినా పొజిషన్ మారింది కదా. దీని పేరు ఏంటిదంటే 1 5 1 2 3 4 5. ఇదేంటంటే 1 2. దిస్ ఈజ్ 1 2 డైకార్బో ట్రైబోరేన్ 5. ఇదేమో 1 5. ఇది 1 5. ఓకే, లైక్ దిస్. కార్బోరేన్ లో ఇలా పేర్లు డిఫరెంట్ గా ఉండొచ్చు. మనం పేర్లు క్వశ్చన్ ఎట్లా ఇస్తారంటే ఇందులో ఫైండ్ అవుట్ ద ఫాలోయింగ్ ఫ్రమ్ ఐడెంటిఫై ద ఫాలోయింగ్ కాంపౌండ్ అని చెప్పి ఒక పేరు ఇచ్చి కింద ABCD ఇస్తే అందులో యాక్చువల్ పేరు ఏంటో చూసి ఆ పేరు ట్రిక్ పెట్టాలి. ఇప్పుడు 1 5 అంటే ఇది ట్రిక్ పెట్టాలి, 1 3 1 2 అంటే ఇది ట్రిక్ పెట్టాలి. అట్లనే అంతకన్నా ఎక్కువ ఉన్నాయనుకో, ఎక్కువ ఉన్నప్పుడు ఇంకా కూడా 1 3 1 4 2 3 2 5 పొజిషన్స్ ఉంటాయి. మీకు నేను ఇచ్చిన నోట్స్ లో ఒకటి 1 8 డైకార్బో హెక్సాబోరేన్ ఇచ్చాను. సో అట్లనే ఆ పొజిషన్స్ మార్చినప్పుడు అలా 1 2 1 8 అట్లా. వన్ మోర్ ఎగ్జాంపుల్ ఐ కెన్ గివ్ అండ్ కంప్లీట్ విత్ దిస్. ఇప్పుడు ఇక్కడ ఉన్న పలంగా దీన్ని తొలగించాలనుకోండి, దాన్ని ఏమవుతుంది ఇప్పుడు? చెప్పాలి. ఈ ఒక్క వర్టిసెస్ తీస్తే ఏమవుతుంది? నీడో. వెరీ గుడ్. కార్బోరేన్. ఇంకొక వర్టిసెస్ తీస్తే ఏమవుతుంది అన్నమాట? బోరేన్ తీయాలి, ఇంకో వేరే తీయద్దు. అరాకినో కార్బోరేన్. That's all. You are good and you have followed the topic. మనకు ఎన్ని రకాలు ఉన్నాయంటే 3 రకాలు ఉన్నాయి. ఆ 3 రకాలు ఎట్లా చెప్పుకున్నాము. ఎగ్జాంపుల్స్ నేను నోట్స్ లో మీకు ఫొటోస్ ఇచ్చాను, చూసుకోండి ఒకసారి. మనం ఎందుకంటే ఇంకా డీటెయిల్స్ టాపిక్ చెప్పుకోవడానికి టైం ఉంటుంది మనకు. ఏమైనా డౌట్ ఉంటే మీరు వాట్సాప్ లో నాకు పెట్టేస్తే నేను చెప్పేస్తాను మీకు. నా ఇక ఫైనల్లీ మనకు చెప్పుకోవాల్సింది అంటే వేడ్స్ రూల్స్. ఆల్రెడీ నోట్స్ నేను పంపిస్తే కొంతమంది ప్రాక్టీస్ చేశారు. అయినా పార్ట్ ఆఫ్ ద డ్యూటీ నేను చెప్పాలి. ఇవి చాలా సింప్లెస్ట్ రూల్స్ అమ్మా. ఇందులో ఫస్ట్ రూల్ ఏంటంటే, దీన్ని మెంగో అనే ఒక సైంటిస్టు
వెయిట్స్ అనే సైంటిస్ట్ ఇద్దరు డెవలప్ చేశారు. దీన్ని మింగో వెయిట్స్ రూల్స్ అని కూడా అంటారు. దీన్ని ఇంకో విధంగా పాలీహెడ్రల్ స్కెల్టల్ ఎలక్ట్రాన్ పేర్ థియరీ అంటారు. పాలీహెడ్రల్ స్ట్రక్చర్ కలిగి ఉంటుంది కనుక పాలీహెడ్రల్ స్కెల్టల్ ఎలక్ట్రాన్ పేర్ థియరీ అంటే పిఎస్ఈపిటి. కన్ఫ్యూజ్ కావద్దు, వెయిట్స్ రూల్స్ అనకుండా పిఎస్ఈపిటి థియరీ అని కూడా అంటారు దీన్ని. పిఎస్ఈపిటి అంటే బహుముఖీయ అస్థిపంజర జంట ఎలక్ట్రాన్ సిద్ధాంతం. బహుముఖీయ పాలిహెడ్రల్ స్కెల్టల్ అస్థిపంజరము ఎలక్ట్రాన్ పేర్ జంటలు ఒక సిద్ధాంతం. ఈ సిద్ధాంతంలో కొన్ని నియమాలు ఉన్నాయి. చాలా సింపుల్ నియమాలమ్మా, ఈజీగా చేస్తారు మీరు. కొంచెం జాగ్రత్తగా ఫాలో అవ్వండి, ఏం లేదు ఇందులో. ఒకటి నంబర్ 1, ఇప్పుడు మనం ఏమనుకున్నాం, ఫస్ట్ రూల్ ఏంటంటే మనం పంపించేది ఇందులో ఏం చేస్తున్నాం అంటే ఎలక్ట్రాన్ సంఖ్య లెక్కించాలి. హౌ మెనీ ఎలక్ట్రాన్స్ ఆర్ కాంట్రిబ్యూటింగ్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ బాండ్. అంటే డైబోరేన్లో కానీ బోరాన్లలో కానీ బోరేన్లలో కానీ కార్బోరేన్లో కానీ ఎన్ని ఎలక్ట్రాన్లు స్ట్రక్చర్ ఫామ్ అవడానికి కాంట్రిబ్యూట్ చేస్తున్నాయని మనం క్యాలిక్యులేట్ చేయాలి. హౌ టు క్యాలిక్యులేట్ అంటే ఇక్కడ ఈచ్ సిహెచ్ బాండ్ ఈజ్ గోయింగ్ టు కాంట్రిబ్యూటింగ్ 3 ఎలక్ట్రాన్స్. నిజం అంటే ఒక డౌట్ వస్తుంది కొంతమందికి, సార్ సిహెచ్ బాండ్ అంటే 2 ఎలక్ట్రాన్లు కదా, మీరు 3 అని చెప్తున్నారు అంటే దీని వ్యాలెన్సీ 4 కనుక 3. అదే బిహెచ్ బాండ్ అయితే 2. బిహెచ్ బాండ్ లో 2 ఎలక్ట్రాన్స్ అయినప్పుడు సిహెచ్ అనేది ఒక ఎలక్ట్రాన్ వ్యాలెన్స్ ఎక్కువ ఉంటుంది కనుక దానికి 3 ఎలక్ట్రాన్స్ గా మనం పరిగణిస్తాం. తర్వాత ఇది ఫస్ట్ పాయింట్ ఏంటన్నమాట, కాంట్రిబ్యూషన్ ఆఫ్ సిహెచ్ బై 3 ఎలక్ట్రాన్స్. ఈచ్ అండ్ ఎవరీ సిహెచ్ బాండ్ 3 ఎలక్ట్రాన్స్, ఈచ్ అండ్ ఎవరీ బిహెచ్ బాండ్ 2 ఎలక్ట్రాన్స్. ఇవి కాకుండా ఏమైనా అడిషన్స్ హైడ్రోజన్స్ అడిషన్ ఉన్నాయనుకోండి, ఇవి సరిపోయి కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ B10H14 అన్నాం అనుకోండి, ఇందులో 10 BH బాండ్స్ పోతే ఇంకెన్ని ఉన్నాయి అడిషన్గా హైడ్రోజన్ 4 ఉన్నాయి. 10 BH బాండ్స్ అంటే 10 బోరాన్లకు 10 హైడ్రోజన్లు పోతే ఇంకా 4 ఎక్కువ ఉన్నాయి. అలానే ఇంకొకటి ఎగ్జాంపుల్ C2B3H7 అన్నాం అనుకోండి, 2 3 5 CH బాండ్స్ 2 BH బాండ్స్ 3 పోతే ఎన్ని ఉన్నాయి, ఇంకా 5 పోతే 2 ఎక్కువ ఉన్నాయి. ఇలా ఉన్న వాటిని అడిషన్ హైడ్రోజన్స్ అంటారు. ఈ అడిషన్ హైడ్రోజన్స్ అంటే ఒక్కొక్క అడిషన్ హైడ్రోజన్ ఒక ఎలక్ట్రాన్ కాంట్రిబ్యూట్ చేస్తుంది. థర్డ్ పాయింట్, అడిషనల్ హైడ్రోజన్ అధికంగా ఉన్న హైడ్రోజను కాంట్రిబ్యూట్స్ 1 ఎలక్ట్రాన్ ఈచ్. అన్ని ఈచ్, ప్రతి ఒక్కటి. ఒకవేళ దీని మీద ఛార్జ్ ఉందనుకోండి, నెగటివ్ ఛార్జ్ ఉందనుకోండి, యాడ్ ద నంబర్ ఆఫ్ చార్జెస్ కలపాలి. నంబర్ ఆఫ్ చార్జెస్ యాడ్ చేయాలి. చార్జెస్ యాడ్, ఒక ఛార్జ్ ఉంటే ఒకటి యాడ్ చేయాలి, 2 ఉంటే 2 చేయాలి, 3 ఉంటే 3 చేయాలి, 4 ఉంటే 4 చేయాలి. ఈచ్ ఛార్జ్ 1 ఎలక్ట్రాన్. ఒకవేళ పాజిటివ్ ఛార్జ్ ఉందనుకోండి ఏం చేయాలి, ఒక్కొక్క ఛార్జ్ తీసేయాలి, ఒకటి మైనస్ చేయాలి, ఇక్కడ ఒకటి ప్లేస్ చేయాలి ఛార్జ్ ఉన్నట్టు. ఇది ఫస్ట్ రూల్, బాగా గుర్తుంచుకోండి. ఫస్ట్ రూల్ ఇవి బాగా ఇప్పుడు మీరు ప్రాక్టీస్ చేస్తారు కనుక గుర్తుపెట్టుకోండి. సెకండ్ రూల్ ఏంటంటే ఇవన్నీ ఎలక్ట్రాన్ కౌంట్ చేసి ఇవన్నీ జమ చేసిన తర్వాత సమ్ ఎక్స్ వస్తాయి. ఆ ఎక్స్ని ఏం చేయాలంటే ఇవి ఎలక్ట్రాన్లు కనుక దే ఆర్ నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్, వీ హ్యావ్ టు కన్వర్ట్ ఇన్ టు పేర్స్ బై డివైడింగ్ 2. పైన ఫస్ట్ రూల్లో వచ్చిన ఎలక్ట్రాన్ల సంఖ్యను నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ డివైడ్ బై 2 విల్ గెట్ ద పేర్స్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. రెండో రూల్ ఏందన్నమాట, పైన అయితే ఏవైతే ఇట్లా కరెక్ట్ చేసామో లెక్క వేసామో ఆ ఎలక్ట్రాన్ అన్ని జమ చేసిన తర్వాత 2తో డివైడ్ చేస్తే మనకు జంటలు వస్తాయి. మళ్ళీ ఎవరో డిస్టర్బ్ చేస్తున్నారు, అవసరం ఉంటేనే ఓపెన్ చేయండి అమ్మ మైక్. సో జంటలు వస్తాయి మనకు. ఆ జంటలు వచ్చిన తర్వాత ఇది సెకండ్ రూల్. థర్డ్ రూల్ ఏంటిది, నేను ఒక 2 3 ప్రాక్టీస్ చేస్తాను, 3 మీతో చేస్తాను, 3 మీకు చేయిస్తాను. థర్డ్ రూల్ ఏంటంటే ఈ జంటలు ఎన్ని ఉన్నాయి లెక్క పెట్టాలి. జంట సంఖ్యలు ఎన్ని, జంట ఎలక్ట్రాన్లు ఎన్ని, పేర్స్ ఎన్ని ఒకవైపు రాసుకోవాలి. ఈ కాంపౌండ్ లో ఉన్న బోరాన్ అండ్ కార్బన్ ఆటమ్స్ ఎన్ని లెక్క పెట్టాలి. ఇవి ఎన్ని కంపేర్ చేయాలి. ఇవి 10 ఉన్నాయి, ఇవి 8 ఉన్నాయి. తేడా ఎంత? 2. ఈ 8ను మనం n అనుకుంటే 10 అంటే n+2 అవుతుంది. అప్పుడు n మధ్య డిఫరెన్స్ ని దీనికి యాడ్ చేయాలి. 8+2 అంటే n అనుకోవాలి దీన్ని.
బోరాన్ కార్బన్ నంబర్ ఆఫ్ ఆటమ్స్ మొత్తం సమ్ చేస్తే వచ్చాయని ఎన్ అనుకుంటే ఇది ఇందులోకి వెళ్ళి ఎన్ని ఎక్కువ ఉన్నాయో అని n+2గా రాసుకుంటాం ఇక్కడ. ఇది రూల్. ఇవన్నీ వచ్చిన తర్వాత మళ్ళీ చెప్తున్నాను, ఇవన్నీ వచ్చిన తర్వాత ఏంటంటే n+1 వచ్చింది అనుకోండి, ఈ వాల్యూ n+1 వస్తే క్లోజో, n+2 వస్తే నిడో, n+3 వస్తే అరాక్నో, n+4 వస్తే హైపో. ఇది మన సిలబస్ లేదు, ఇది మనకు సిలబస్ లేదు కనుక పక్క పెట్టండి. హైపో అంటే ఒకరికి యాడ్ చేస్తే వస్తే అయిపోని రాయొచ్చు, అది వేరు, లేకున్నా మంచిదే. ఇప్పుడు ఈ 3 రూల్స్ని మనం చదువుకున్న తర్వాత నేను ఒకటి ప్రాక్టీస్ చేయిస్తాను, రెండోది మీరు చెప్పండి, నేను ఒకటి చెప్తా మీరు ఒకటి చెప్పండి. అర్థం కాకపోతే ఇక్కడే క్లారిఫై అవుతుంది. ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాను. ఎగ్జాంపుల్ తీసుకున్న తర్వాత ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్, థర్డ్ పాయింట్ అన్ని మీకు చెప్తాను. మీరు కూడా దాన్ని ఫాలో అవుతండి ఉండండి. నా ఫస్ట్ నేను ఒకటి తీసుకుంటాను చూడమ్మా, C2B5H9 ఇది తీసుకున్నాను. సో రూల్ నెంబర్ 1 ప్రకారం, పాయింట్ నెంబర్ 1 ప్రకారం ఏంటన్నమాట, CH బాండ్స్ 2 ఉన్నాయి ఇందులో, అంటే 2 × ఎలక్ట్రాన్స్ 6 ఎలక్ట్రాన్స్. ఎందుకంటే ఒకటి కంట్రిబ్యూట్ చేసి 3 ఎలక్ట్రాన్స్. ఇక 2 CH బాండ్స్ ఉన్నాయి కనుక 2 × 3 6 అవుతుంది. తర్వాత రెండో పాయింట్ ప్రకారం ఏంటన్నమాట, 5 BH బాండ్స్, 5 × 2 10 ఎలక్ట్రాన్స్. ఈ రెండు కలిపి ఎంత అవుతుందమ్మా, 7 CH. 7 CH తీసేస్తే ఇంకేం ఉంటాయి, 2 ఉన్నాయి అడిషనల్ గా. 5 + 2 7 అంటే ఇక్కడ 7 ఇవి 5 నుండి 7 పోయినాయి కనుక 2 అడిషనల్ హైడ్రోజన్ 2 అడిషనల్ హైడ్రోజన్స్. అర్థమైంది అనుకుంటా. అడిషనల్ హైడ్రోజన్స్ 2 × 1 2. ఇక మీకు మైనస్ ఛార్జ్ లేదు, ప్లస్ ఛార్జ్ లేదు, ఛార్జెస్ లేవు కనుక ఇక్కడతో అప్లికేషన్ రూల్ 1 అయిపోయింది. మళ్ళీ ఎవరో సౌండ్స్ డిస్టర్బెన్స్ వస్తుంది ఎవరిదో. సో ఇప్పుడు ఎన్ని అయినాయి ఎలక్ట్రాన్స్, 18 ఎలక్ట్రాన్స్ అయినాయి. 18. నెక్స్ట్ రూల్ 2 ప్రకారం ఏం చేయాలి, ఈ 18ని డివైడ్ బై 2 చేయాలి. ఎంత వచ్చింది మనకు, 9 వచ్చింది. 9 వచ్చింది. ఇప్పుడు రూల్ నెంబర్ 3 ప్రకారం కంపేర్ చేయండి. ఇక్కడ ఎన్ని, 5 + 2 7 ఉన్నాయి. బోరాన్లు 5 ఉన్నాయి, కార్బన్లు 2 ఉన్నాయి. ది బోరాన్ ఆటమ్స్ ఆర్ 5 are there, కార్బన్స్ ఆర్ 2 are there, 7. మాలిక్యూల్ లో న్యూక్లియస్ 7 ఉన్నాయి, మెయిన్ న్యూక్లియస్ 7. ఇవి 9 వచ్చింది. డిఫరెన్స్ ఎంత, 2. అంటే n7 n అనుకుంటే n+2 అవుతుంది. నిడో సార్, నిడో, ఇట్ ఈస్ ద నిడో. ఈ 5 + 2కు ఈ 2 ఎక్కువ ఉన్నాయి చూడండి, 7కు ఈ 2 ఎక్కువ ఉన్నాయి నిడో. వ్యాడ్స్ రూల్స్ లేకుండా కూడా చెప్పొచ్చు దాన్ని మనం, కానీ వ్యాడ్స్ రూల్ అప్లై చేస్తే కూడా వస్తుంది కనుక మనకు ఎగ్జామినేషన్లో అడిగిన ప్రశ్న బట్టి చెప్పొచ్చు. ఇవి 2 కలిపితే 7 అవుతుంది, 2 ఎక్కువ ఉంది నిడో అని చెప్పిన ఇంత ముందు. ఇప్పుడు క్యాలిక్యులేషన్ ప్రకారం కూడా ఇది నిడో వచ్చింది. ఓకేనా. సో ఇప్పుడు నేను ఇంకోటి ఇస్తాను, మీరు ప్రాక్టీస్ చేసేసి ఆన్సర్ చెప్పండి. డిస్టర్బ్ అయినా పర్లేదు, అందరూ ఒకరి తర్వాత ఒకరు చేసి చెప్పండి. ఇది మీరు సరిగ్గా చెప్పినట్టయితే నేను ఇంకో టాపిక్లకు మెటల్ కార్బన్ టాపిక్కి వెళ్ళిపోతాను. సో ఇప్పుడు నేను ఇవ్వబోయేది ఏంటంటే B6H10 B6H12 ఈ రెండు చేయండి. ఫస్ట్ ఇది నీడో సార్, సెకండ్ ఇది అరాక్నో. అంటే అది ఎట్లా చెప్పారు మీరు, వితౌట్ రూల్ చెప్పారు. వితౌట్ రూల్ కాకుండా రూల్ ప్రకారం చేసి చెప్పండి టకటక. 6BH ఎంత, 12 ఎలక్ట్రాన్స్. అడిషనల్ ఎన్ని ఉన్నాయి, 4 ఉన్నాయి. 4 16 డివైడ్ బై 2 8. ఇవన్నీ 2 ఉన్నాయి, n+2. 6 + 2 = 8, n+2 = 8. అంతే సింపుల్. ఇదేంటన్నమాట, 6 × 2 12. ఇంకా అడిషనల్ 6 ఉన్నాయి, 18. 18 బై 2 9. 6 + 3 n+3 అరాక్నో. ఓకేనా. యూ హ్యావ్ టు ప్రాక్టీస్ దిస్. ఒకవేళ అనుకోకుండా వేరే ఏదైనా వచ్చినా, పెద్దది వచ్చినా చిన్నది వచ్చినా
అంటే ఉన్నాయి ఇవ్వకుండా ఉండొచ్చు. నాకు ఇష్టం వచ్చింది ఇవ్వచ్చు. రేపు ఎగ్జామినేషన్లో పెట్టే టెస్ట్లో ఏదో ఒకటి ఇస్తాను. ఇస్తే మీరు చెప్పేయాలి. ఇంకోటి బాగా ఈజీగా వచ్చిన దాన్ని తొందరగా చేసుకుంటూ అలవాటు చేసుకుంటే ఎగ్జామినేషన్లో టైం మిగిలి మీరు అన్ని చాలా క్వశ్చన్స్ చేయగలుగుతారు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది విత్ దిస్ ఐ కంప్లీటెడ్ ద కార్బోరెంట్స్ అండ్ బోరెన్స్ అండ్ కార్బోరెంట్స్. సో ఐఎమ్ గోయింగ్ టు షిఫ్ట్ టు మెటల్ కార్బోనైల్స్. మెటల్ కార్బోనైల్స్ చాప్టర్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ చాప్టర్ అండ్ యాజ్ వెల్ యాజ్ చాలా ఇంపార్టెంట్ చాప్టర్. ఒక మార్క్ గ్యారంటీగా వస్తుంది. అయితే ఇక్కడ మెటల్ కార్బోనైల్స్ మీకు రావాలి అంటే దేర్ ఈస్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద ఐఆర్ స్పెక్ట్రా గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ ఉండాలి మీకు. చూడండి, ఇప్పుడు చాలా జాగ్రత్త విన్న వాళ్ళకే మొత్తం అర్థమవుతుంది. ఐఆర్ స్పెక్ట్రా ఎట్లా వస్తుంది అనే విషయం కొంచెం అది ఉండాలి. ఎందుకంటే దీని క్వశ్చన్స్ దీని మీద అడుగుతారు ఎక్కువ. సెకండరీ సిఓ యొక్క బాండింగ్ నేచర్ మొత్తం తెలవాలి. ఈ రెండు బాగా తెలిసిన వాళ్ళకి ఆటోమేటిక్గా మనకు మెటల్ కార్బోనైట్ చాలా ఈజీ అవుతుంది. ఇప్పుడు మీరు అందరూ మ్యూట్ చేసుకోండి. ఒక పావు గంట సేపు 20 నిమిషాల సేపు మ్యూట్ చేసుకుంటే నేను దీన్ని డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మీకు ఓపెన్ చేసి మీకు డౌట్ ఉందా అన్నప్పుడు మీరు ఓపెన్ చేసి అడగొచ్చు. అప్పటిదాకా మీరు ఎవరు మాట్లాడొద్దు. సైలెన్స్, ఆల్ షుడ్ మ్యూట్ ఇట్. ఎందుకంటే ఏమాత్రం డిస్టర్బెన్స్ అయినా ఎవరికి అర్థం కాదు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఆల్రెడీ నాకు తెలిసి మీకు డిగ్రీలోనే సెకండ్ ఇయర్ థర్డ్ ఐ థింక్ 5th సెమిస్టర్లో ఐఆర్ స్పెక్ట్రోస్కోపీ అయి ఉంటుంది. ఇప్పుడు నేను మీకు వంట చేసేటప్పుడు అవసరం ఉన్నప్పుడే ఉల్లిపాయలు కోసుకోవడం, అవసరం ఉన్నప్పుడే అన్ని కట్ చేసుకోవడం కాకుండా అన్ని రెడీ పెట్టుకున్న తర్వాత వంట చేయడం ఎట్లానో ఆ విధంగా ఉండేటట్టుగా మీకు బేసిక్స్ అన్ని మీకు ఇప్పుడు క్యాటరింగ్ చేసిన తర్వాత నేను అసలు టాపిక్ చెప్తాను. ఇందులో మనకు ముఖ్యంగా ది మోస్ట్ ఇంపార్టెంట్ ఈస్ వీ హ్యావ్ టు నో అబౌట్ ద ఐఆర్ స్పెక్ట్రోస్కోపీ డీటెయిల్స్. మొత్తం చెప్పడం సాధ్యం కాదు, మన అవసరం ఉన్నది చెప్తాం. ఇక్కడ మనకు సిఓ అనే ఒక మాలిక్యూల్ ఉంటుంది. ఎవరికన్నా మరీ అర్థం కాకపోతే ఓపెన్ చేయండి అమ్మా, ఖచ్చితంగా ఏం లేదు. సో CO molecule has polar in nature. It is minus charge, it is plus charge. Partially. All bonds undergo vibration. బాగా జాగ్రత్తనండి. ఆల్ బాండ్స్ అండర్గో వైబ్రేషన్. కంపనం అంటాం, కంపనం చెందుతుంటుంది. అప్పుడు కంపనంలో భాగంగా ఏమవుతుంది అంటే ఒకసారి ఎక్స్టెండ్ అవుతుంది, ఒకసారి కంప్రెషన్ అవుతుంది. కంప్రెషన్ అండ్ ఎక్స్టెన్షన్ ఇస్ గోయింగ్ ఆన్. అలా అయినప్పుడు ఒక్కసారి ఇలా దూరంగా వెళ్ళిపోతుంది, ఇంకోసారి దగ్గరికి వస్తుంది. అలా వచ్చేటప్పుడు ప్లస్ అండ్ మైనస్ ఛార్జెస్ ఏమవుతాయంటే ఇలా 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 తిరుగుతూ ఉంటాయి. ఇది మొత్తం ఒక ప్లస్ ఛార్జ్ ఇలా తిరుగుతుంటుంది, మైనస్ ఛార్జ్ ఇలా తిరుగుతుంటుంది. దీన్ని మనం ఏమంటాం అంటే డైపోల్ అంటాం. రెండు ధృవాలు ఏర్పడుతున్నాయి. ఈ వైబ్రేషన్ బాగా జాగ్రత్త వినడమ్మా. ఈ రెండు వైబ్రేషన్ అనేది దేనిపై ఆధారపడుతుంది అంటే బాండ్ స్ట్రెంత్ మీద ఆధారపడుతుంది. ఉదాహరణకు మన దగ్గర ఒక స్ప్రింగ్ ఉంది, స్ప్రింగ్ ఇట్లా అన్నాం అనుకోండి. స్ప్రింగ్ ఈజీగా ఎప్పుడు వస్తుంది అంటే స్ప్రింగ్ బాగా వీక్ ఉంటే ఈజీగా వస్తుంది, స్ప్రింగ్ బాగా హార్డ్ ఉంటే మెల్లిగా వస్తుంది. ఇది డిఫరెన్స్. అంటే బాండ్ స్ట్రెంత్, నంబర్ ఆఫ్ బాండ్స్ ఎక్కువ ఉండి బాండ్ స్ట్రెంత్ ఎక్కువ ఉంటే ఈ వైబ్రేషన్ అతి కష్టం మీద వస్తుంది. అప్పుడు దీని యొక్క ఫ్రీక్వెన్సీ ఆఫ్ వైబ్రేషన్ ఇస్ డిఫరెంట్. బాండ్ వీక్ అయిన కొద్దీ ఫ్రీక్వెన్సీ ఆఫ్ వైబ్రేషన్ ఇస్ డిఫరెంట్. మళ్ళీ చెప్తున్నానమ్మా, ఈ కాన్సెప్ట్ అర్థమైతే ఇందులో క్వశ్చన్స్, మెటల్ కార్బన్ క్వశ్చన్స్ ఈజీగా చేయగలుగుతారు వితౌట్ నాలెడ్జ్ ఆఫ్ రీడింగ్ అండ్ ఎవ్రీథింగ్. ఇక్కడ చెప్పిన దాన్ని బట్టే మీరు ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ కంప్లీట్గా చేయగలుగుతారు వితౌట్ ఎనీ మర్మరింగ్, ఏది బట్టి పట్టకుండా. ఇప్పుడు నేను చెప్పిన ఈ కాన్సెప్ట్ మీదకి వెళ్ళి మీరు డైరెక్ట్గా పుస్తకాల్లో ఇవ్వలేని క్వశ్చన్లు, చివరిని ఇండైరెక్ట్ క్వశ్చన్ లాంటివి ఆన్సర్ చేయగలుగుతారు. ఇది వినకుండా, ఇది అర్థం కాకుండా ఈ క్వశ్చన్ చేయలేరు. సో బికాస్ ఆఫ్ దట్ మీరు బాగా జాగ్రత్తగా దీన్ని వినాలి. అర్థం కాకపోతే మరీ అడిగించుకోవాలి. ఎందుకంటే కొంతమందికి ఐఆర్ స్పెక్ట్రోస్కోపీ అయి ఉండకపోవచ్చు వాళ్ళ కాలేజీలలో, లేదా అయినా సరిగ్గా మీరు చదివి ఉండకపోవచ్చు. రకరకాల కారణాల వల్ల ఇక్కడ మనకి ఇబ్బంది వస్తుంది. దీన్ని ఇప్పుడు మనము ఎట్లా డీల్ చేద్దామనే దాన్ని ఆలోచించడం కోసం కొంచెం వినండి జాగ్రత్తగా. ఇలా జరిగేది ఏంటంటే ఈ బాండ్ వీక్ అయిందనుకోండి, ఏమవుతుంది, చాలా ఫాస్ట్గా వైబ్రేట్ అవుతుంది. అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ వైబ్రేషన్ మారుతుంది. అప్పుడు
ఇప్పుడు ఏమవుతుందంటే దీని గుండా మనం ఒక లైట్ పంపాం అనుకోండి, ఐఆర్ లైట్ ఎందుకు పంపించాలంటే వైబ్రేషన్ చేయడానికి ఇదే లైట్ అవసరం. ఈ ఐఆర్ ఫ్రీక్వెన్సీలో ఉన్న ఒక లాంబ్డా వేవ్ లెంత్ లేదా వేవ్ నంబర్ ఒకటి ఈ ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అయితే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది 2150 పర్ సెంటీమీటర్స్ అనే ఫ్రీక్వెన్సీతో వైబ్రేట్ అవుతుంది. ది CO మాలిక్యూల్ వైబ్రేట్స్ విత్ 2150 పర్ సెంటీమీటర్. అంటే ఒక సెకండ్లో ఇది 2150 వైబ్రేషన్స్ అవుతుంటుంది. సేమ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ లైట్ ఇఫ్ యూ ఆర్ పాసింగ్ త్రూ దట్, it is going to absorb the light and light will be missed in the spectra and IR spectra లో ఒక బ్యాండ్ వస్తుంది at 2150. Now it is free carbon monoxide frequency of absorption in the IR spectroscopy. సో మళ్ళీ ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. స్పెక్ట్రా అంటే ఏంటంటే లైట్ కును మాలిక్యూల్ మధ్య ఇంటరాక్షన్ కావడాన్ని స్పెక్ట్రా అంటాం. ఈ లైట్ వేవ్ లో ఉన్న ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ లో ఉన్న ఐఆర్ స్పెక్ట్రమ్ లైట్ ను దీని మీదకి వచ్చినప్పుడు ఇక్కడ వైబ్రేట్ అవుతున్న దాని మీద ఈ ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అయినప్పుడు ఈ విధంగా మనకు మరి అట్లంటే దీంట్లో వస్తుందా? ఫర్ ఎగ్జాంపుల్ N2 లో వస్తుందా అంటే N2 లో ఎలాంటి ఐఆర్ స్పెక్ట్రా రాదు, ఎందుకంటే ఇలా పొలారిటీ లేదు, ప్లస్ మైనస్ లేవు, నాన్ పోలార్. ఇది నాన్ పోలార్ మాలిక్యూల్స్ కెనాట్ గివ్ ద ఐఆర్ స్పెక్ట్రా. డైపోల్ మూమెంట్ ఉన్న మాలిక్యూల్స్ ఇస్తాయి. దోస్ మాలిక్యూల్స్ విచ్ హావ్ ద డైపోల్ మూమెంట్ కెన్ గివ్ ద ఐఆర్ స్పెక్ట్రా. ఐఆర్ స్పెక్ట్రా ఉండాలంటే ఖచ్చితంగా బాండ్ వైబ్రేషన్ ఉండాలి, దాంట్లో పోల్స్ ఏర్పడాలి, డైపోల్స్ ఏర్పడాలి. ఇందులో ఉన్న ఎలక్ట్రిక్ కాంపోనెంట్, ఎలక్ట్రిక్ చార్జెస్ ఆర్ గోయింగ్ టు ఇంటరాక్ట్ టు గివ్ ద స్పెక్ట్రా. ఇది గుర్తుపెట్టుకోండి ఇప్పుడు కొద్దిసేపు. అంటే ఇప్పుడు ఏమైందనమాట, మనకు బాండ్ లెంత్ ఎక్కువ ఉందనుకోండి, బాండ్ స్ట్రెంత్ ఎక్కువ ఉందనుకోండి, వైబ్రేషన్ కష్టంగా ఉంటుంది. హయ్యర్ ఫ్రీక్వెన్సీ ఇస్ రిక్వైర్డ్. హయ్యర్ IR frequency, IR wavelength or lesser wave number, IR wavelength is required when bond strength is less. Frequency of IR is higher అంటే లాంబ్డా ఎక్కువ అంటే 1/ν బార్. లాంబ్డాకును వేవ్ నంబర్కి సంబంధం ఏంటి అంటే ν బార్ అండ్ లాంబ్డా, ఇది సంబంధం. లాంబ్డా ఎక్కువ ఉంటే ν బార్ తక్కువ ఉంటుంది. ν బార్ ఈ లాంబ్డా ఎక్కువ ఉంది అంటే అర్థం ఏంటి? వేవ్ లెంత్ ఈజ్ హయ్యర్, ఫ్రీక్వెన్సీ ఆఫ్ వేవ్ నంబర్ ఈజ్ లెస్. వేవ్ లెంత్ ఈజ్ హయ్యర్ అంటే లెస్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ రేడియేషన్ ఈజ్ అబ్జర్వ్డ్ బై ద మాలిక్యూల్. ఎప్పుడు పాసిబుల్ అవుతుంది అది? బాండ్ స్ట్రెంత్ లెస్ ఉన్నప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ HCl HBr, ఈ రెండిట్లలో ఇది వీక్ బాండ్, దీనికి వేవ్ నంబర్ ఈజ్ మోర్, దీనికి వేవ్ నంబర్ ఈజ్ లెస్, వేవ్ లెంత్ ఈజ్ లెస్. ఎందుకు అంటే ఇది స్ట్రాంగ్ బాండ్, ఇది వీక్ బాండ్. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, కంప్లీట్లీ ది వేవ్ నంబర్ అండ్ వేవ్ లెంత్ ఆర్ reciprocal to each other. If you are getting higher frequency means wave number is higher, bond strength is more. Wave number is more, bond strength is more. Wavelength is higher, bond strength is less. ఇప్పుడు ఈ ఒక్క కాన్సెప్ట్ మనం మనసులో పెట్టుకుంటే చూడండి, ఒక స్పెక్ట్రా ఇట్లా వస్తుంది. ఇది ఇంటెన్సిటీ ఆఫ్ అబ్జార్ప్షన్, ఐఆర్ స్పెక్ట్రా అని గీసేది. ఇదికేమో వేవ్ నంబర్ పర్ సెంటీమీటర్. ఇది ఒక్కసారి, ఇది ఇంకోసారి. ఇది వేవ్ నంబర్ అంటే ఇటు దిక్కు వేవ్ లెంత్. వేవ్ లెంత్ ఈ డైరెక్షన్లో ఉంది, వేవ్ నంబర్ ఈ డైరెక్షన్లో ఉంది. ఇది CO ఫ్రీక్వెన్సీ ఆ వైబ్రేషన్. ఇది 2150, ఇది 2150, ఇది 2120. ఒక్కసారి మీరు ఆన్ చేసి ఒక్కొక్కరు, ఇందులో CO బాండ్ స్ట్రెంత్ ఎక్కడ తక్కువ, CO బాండ్ స్ట్రెంత్ ఎక్కడ తక్కువ? The bond strength of CO will be less where? Here or here? 2150.
AB. 2150 is the one frequency of absorption. 2120 is the second frequency of absorption. ఏ ఫ్రీక్వెన్సీ దగ్గర CO బాండ్ ఎనర్జీ బాండ్ స్ట్రెంత్ ఎక్కువ ఉండొచ్చు? 2150 దగ్గర ఎక్కువ ఉంటుంది అంటే ఇంకోటి వేవ్ నంబర్ వేరు, వేవ్ లెంత్ వేరమ్మా. 120. Wave number and wavelength both are reciprocal to each other. Wave number and wavelength both are reciprocal. Wave number ఎక్కువైతే wavelength ఎక్కువైతే wave number తక్కువ ఉంటుంది. నేను ఇంతకుముందు ఏం చెప్పాను మీకు అంటే ఇది చాలా పెద్ద టాపిక్ అమ్మా, అందుకని చెప్పరాదు కానీ అవసరం కోసం చెప్తున్నాను. ఇక్కడ CO అనే టాపిక్ బాండ్ స్ట్రెంత్ ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతుంది? లెస్ వేవ్ లెంత్ అబ్జర్వ్ అవుతుంది. బాండ్ స్ట్రెంత్ లెస్ ఉంటే హయ్యర్ వేవ్ లెంత్ అబ్జర్వ్ అవుతుంది. అంటే మళ్ళీ చెప్తున్నా, ఇక్కడ రాస్తాను, కార్డు చూసుకోండి ఒకసారి. మళ్ళీ రాస్తున్నాను, ఇక్కడ కన్ఫ్యూజ్ కాకుండా ఉండ రాస్తున్నాను. లాంబ్డా ఈస్ మోర్ ఆర్ న్యూ బార్ ఈస్ లెస్ when a bond strength is less. When a bond strength is less and vice versa. అంటే ఏంటన్నమాట, CO బాండ్ స్ట్రెంత్ తగ్గింది అంటే ఇది వస్తుంది. CO బాండ్ స్ట్రెంత్ పెరిగితే ఇంకా ఎక్కువ వస్తుంది. ఇది ఫ్రీ. ఈ 2150 ఎక్కడ ఫ్రీ CO కార్బన్ మోనాక్సైడ్ ఫ్రీగా ఉన్నప్పుడు 2150 వైబ్రేషన్ వస్తుంది. అదేనా బాండింగ్ అయిందనుకోండి, ఎంత బాండ్ అయిందనుకోండి, ఈ బాండింగ్ వల్ల దీని బాండ్ లెంత్ మారిందనుకోండి, బాండ్ లెంత్ పెరిగింది అనుకోండి, ఇక్కడ వస్తుంది. బాండ్ లెంత్ తగ్గింది అనుకోండి, ఇక్కడ వస్తుంది. అంటే బాండ్ స్ట్రెంత్, బాండ్ లెంత్ పెరిగితే ఏమవుతుంది? బాండ్ స్ట్రెంత్ తగ్గుతుంది. మీ అందరికీ తెలుసు బాండ్ లెంత్ అండ్ బాండ్ స్ట్రెంత్ reciprocal to each other. ఇది కాన్సెప్ట్ ఆఫ్ కెమికల్ బాండ్ చాప్టర్, కాన్సెప్ట్ ఆఫ్ ఐఆర్ స్పెక్ట్రోస్కోపీ, ఈ రెండు కలిస్తే ఇక్కడ వస్తుంది. కనుక మళ్ళీ నేను ఎందుకు చెప్తున్నాను, కొంచెం టైం వేస్ట్ అయినా పర్లేదు, ఇది అర్థమైతేనే మనకు మిగతా అంత వస్తుంది. కనుక మళ్ళీ చెప్తున్నాను, ఒక బాండ్ స్ట్రెంత్ బాగా ఉందనుకోండి, ఇది స్ట్రెచ్చింగ్ కావడం అనేది చాలా కష్టం. ఈ స్ట్రెచ్ కావడం కోసం మనం పంపించే ఫ్రీక్వెన్సీ హయ్యర్ ఫ్రీక్వెన్సీ లేదా లెస్సర్ వేవ్ లెంత్ ఉంటుంది. ఒకటి బాండ్ వీక్ అయిందనుకోండి, అప్పుడు ఏమవుతుంది? వీక్ అయినప్పుడు బాగా ఈజీగా స్ట్రెచ్ అవుతుంది కనుక వేవ్ లెంత్ తగ్గుతుంది, వేవ్ నంబర్ పెరుగుతుంది. ఇప్పుడు 2150 అనేది 3 బంధాలు ఉన్నాయి ఇక్కడ. బాండ్ ఆర్డర్ 3. ఈ బాండ్ ఆర్డర్ 2.5 అయిందనుకోండి, దాని మీనింగ్ ఏంటన్నమాట, ఈ స్ట్రెంత్ ఈజ్ డిక్రీజ్డ్ కనుక ఈజీగా స్ట్రెచింగ్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది అనమాట, 2120 వస్తుంది. మరి బాండ్ స్ట్రెంత్ బాగా ఎక్కువైంది అనుకోండి, 2150 కన్నా ఎక్కువ వస్తుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇది ఐఆర్ స్పెక్ట్రోస్కోపీలో వస్తుంది. ఇది ఇప్పుడు మనం ఎందుకు నేర్చుకుంటున్నాం మళ్ళీ చెప్తున్నాను. CO frequency of vibration in IR spectroscopy depends upon the bond strength. This bond strength is increased, frequency of lambda nu bar is increased. If bond strength is decreases, nu bar is decreased. ఈ ఒక్క చిన్న పాయింట్ మీరు మైండ్ లో పెట్టుకోండి. ఇది ఫస్ట్ పాయింట్. సో నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ఇది CO ట్రిపుల్ బాండ్ బికమ్ CO డబుల్ బాండ్. బాండ్ ఆర్డర్ 3, బాండ్ ఆర్డర్ 2. ఇప్పుడు చెప్పండి రా, న్యూ బార్ దేనికి ఎక్కువ ఉంటుంది? దీనికి న్యూ ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉంటుంది, దీనికి తక్కువ ఉంటుంది. దీనికి ఎంత అంటే 2150 నానా. దీనికి ఎంత అంటే 1750 to 1850 వైబ్రేషన్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. 1750 నుంచి 1850 ఇదైతే ఇది 2150 ఎగ్జాక్ట్ 2150 దగ్గర వస్తుంది. ఒక్కవేళ కనుక మనము దీనికి మధ్యలో ఉంటే ఏమవుతుంది అంటే మెల్లమెల్లగా బాండ్ ఆర్డర్ 3 నుంచి 2 కాకుండా 3.8, 2.8, 2.6, 2.4, 2.5 అయితే ఏమైంది అనమాట, 2150 నుంచి 2120, 2100, 1900 తగ్గు 1750 వస్తుంది మాక్సిమం. అర్థమైందా?
సో ఇది కార్బోనైల్ గ్రూప్ అన్నమాట. ఇప్పుడు ఇది కార్బోనైల్ గ్రూప్ ఎంత 1750 to 1850 ఉంటుంది. 1850 కూడా 1750 కిందకే ఉంటుంది ఇంకా ఐఆర్ స్పెక్ట్రా. సో ఈ విధంగా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు మన పాయింట్, మనం బాగా దూరం పోవద్దు, బాగా డెప్త్ పోవద్దు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది అంటే ఈ బాండ్ ఎంతెంత వీక్ అవుతా ఉంటే న్యూ బార్ అంతంత తగ్గుతూ ఉంటుంది. ఈ బాండ్ స్ట్రెంత్ పెరుగుతూ ఉంటే న్యూ బార్ పెరుగుతూ ఉంటుంది. న్యూ బార్ పెరిగింది అంటే అర్థమైంది లాంబ్డా తగ్గింది, లాంబ్డా పెరిగింది. ఇది క్వశ్చన్ అడుగుతాడు ఇట్లా, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హస్ మోర్ వేవ్ లెంత్ అబ్జార్ప్షన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హస్ లెస్ వేవ్ లెంత్ ఆఫ్ అబ్జార్ప్షన్ ఆర్ మోర్ వేవ్ నంబర్, లెస్ వేవ్ నంబర్ అడిగినప్పుడు మన బాండ్ స్ట్రెంత్ ఏమైందని అర్థం చేసుకొని దీని మీదకి వెళ్ళి చెప్పాలి. సో ఐఎమ్ నాట్ వేస్టింగ్ టైమ్ ఇయర్, నేను వేస్ట్ అయిస్తాను అనుకుంటలేను. దీనివల్ల మనకు కలగబోయే లాభాలను మనం అర్థం చేసుకున్నప్పుడు నేను ఇంకా 5 నిమిషాలు కాదు ఇంకా 10 నిమిషాలు ఇక్కడ ఉన్నా తప్పులేదు. ఎవరికన్నా అర్థం కాకపోతే మళ్ళీ నేను క్వశ్చన్స్ ఆన్సర్ చెప్పేటప్పుడు అసలు టాపిక్ చెప్పేటప్పుడు మళ్ళీ మనం రివిజన్ చేస్తాను. నా ఇప్పుడు మనం మెటల్ కార్బోనైల్స్కి ఎంటర్ అవుతున్నాము. విత్ ఇంట్రడక్షన్ ఆఫ్ బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ వైబ్రేషన్ ఆఫ్ ద ఏ ఫంక్షనల్ గ్రూప్ డిపెండింగ్ అపాన్ ద బాండ్ స్ట్రెంత్ అండ్ బాండ్ లెంత్. ఐఆర్ స్పెక్ట్రంలో ఎట్లా ప్రిపేర్ చేస్తాయని చెప్పుకున్నాము. ఇప్పుడు మనకు చాలా ముఖ్యమైనది అంటే మెటల్ కార్బోనైల్ అంటే ఏంటిది, మెటల్ కార్బోనైల్ అంటే ఏంటిది. మెటల్, ఎనీ మెటల్ when form the bond with the carbon monoxide, those compounds are called metal carbonyls. సింపుల్. దీని డెఫినేషన్ గురించి పెద్ద భయపడాల్సిన అవసరం లేదు. C1 కార్బన్ మోనాక్సైడ్ మెటల్ చే బంధం ఏర్పరచుకున్నప్పుడు ఏర్పడే సమ్మేళనం అన్నింటిని మనం ఏమంటామంటే మెటల్ కార్బోనైల్స్ అంటాము. ఇప్పుడు మెటల్ కార్బోనైల్స్ లో మెటల్ కి కార్బన్ కి బాండ్ ఉంటుంది. అంటే ఇది కార్బన్ ఏమో CO గ్రూప్, ఇది డైరెక్ట్ బాండ్ ఉంటుంది. ఎగ్జాంపుల్ ఏంది అన్నప్పుడు నికెల్ టెట్రాకార్బోనిల్, ఐరన్ పెంటకార్బోనిల్, క్రోమియం హెక్సాకార్బోనిల్. ఐపాక్ నేమ్స్ వేరే ఉంటాయి. టెట్రాకార్బోనిల్ నికెల్ 0, పెంటకార్బోనిల్ నికెల్ ఐరన్ 0, హెక్సాకార్బోనిల్ క్రోమియం 0. ఇది అని మీరు ఐపాక్ నేమ్ ఆల్రెడీ నేర్చుకున్నారు కనుక కోఆర్డినేషన్ కాంపౌండ్ లో మనం ఇప్పుడు టచ్ చేసేది అవసరం లేదు. ఇలా ఉన్నాయి. తర్వాత Mn2CO10, తర్వాత Fe2CO9 రకాలుగా ఉంటాయి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే బిఫోర్ గోయింగ్ టు డిస్కస్ వాట్ ఎవర్ ద టాపిక్స్, మనము ఒక్కసారి స్ట్రక్చర్ ఆఫ్ CO గురించి పోయి అక్కడి నుంచి మనం అసలు టాపిక్ ఎంటర్ అవుతాం. ఇది సెకండ్ బేసిక్ కాన్సెప్ట్ ఈస్ స్ట్రక్చర్ ఆఫ్ CO. స్ట్రక్చర్ ఆఫ్ CO అకార్డింగ్ టు VBT. బాగా గమనించండి, క్వశ్చన్ అడిగే అవకాశం చాలా ఉంది. One is sigma bond, one is pi bond, one is delta bond. ఒకటి సిగ్మా బాండ్ యాక్సియల్ ఓవర్లాపింగ్, pi bond lateral overlapping, delta bond also pi bond, but mode of formation is different. పై బంధాలు పక్కవాడు అధిపతం ఏర్పడతాయి. డెల్టా బాండ్ కూడా ఒక పై బాండే, కానీ డెల్టా బాండ్ ఎందుకన్నాం అంటే అది మోడ్ ఆఫ్ ఫార్మేషన్ ఇది డిఫరెంట్. ఈ 3 బంధాలు ఇందులో ఉంటాయి. ఇంకా క్లియర్ చెప్పాలి కూడా అవసరం. సో ఇక్కడ బాగా గమనించండి, కార్బన్ ఇక్కడ ఏ స్థితిలో ఉంటుంది అంటే కార్బన్ ఇన్ గ్రౌండ్ స్టేట్ in the valence shell has 2 electrons, 2s2 and 2p2. ఇది 2px అమ్మ, ఇది 2py, ఇది 2pz. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తుందంటే ఇది ఉన్న పలంగా ఇది sp హైబ్రిడేషన్ అవుతుంది. కార్బన్ కి s% 50 ఉంది ఇక్కడ. దీంట్లోకి ఇప్పుడు ఆక్సిజన్ విల్ ఎంటర్. ఆక్సిజన్ లో మనకి ఇది ఫిలప్ అయి ఉంటుంది. ఆక్సిజన్ గ్రౌండ్ స్టేట్ 2s2, 2px1, 2py1, 2pz2. ఎట్లా రాసుకున్నా ఏం లేదు, ఇంట్లో రాసుకుని ఏం లేదు. ఇవి ఆపోజిట్ స్పిన్ పెడదాం మనం, ఎందుకంటే VPT ప్రకారం ఏం కావాలి, ఆపోజిట్ స్పిన్ అని చెప్పుకున్నా. చూడండి,
ఇది sp అబ్డాప్టాల్ అండ్ x, sp x and px, 1 sigma bond, CO sigma bond. ఇది నెక్స్ట్ py 1 pi bond, py ఆక్స్ ఉంది. నెక్స్ట్ ఏమవుతుంది, ఇక్కడ ఫుల్ ఉంది ఎలక్ట్రాన్స్, ఇక్కడ ఖాళీ ఉంది. అంటే ఏం బాండ్ ఫామ్ కావాలి ఇప్పుడు? ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు కోవలెంట్ బాండ్. It is going to donate the electrons into this. That is called bonding. Electrons are donated from the oxygen 2 into carbon atom, because carbon has shortage of 2 electrons. 2 plus 2 to 4 6 ఉన్నాయి. 1 2 3 4 5 6 6 ఉన్నాయి. షార్టేజ్ ఆఫ్ 2 ఎలక్ట్రాన్స్ అని ఏమవుతుంది అనమాట, ఇది ఇందులోకి ఎలక్ట్రాన్ డొనేట్ చేస్తే కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ ఫామ్ అవుతుంది. అది ఇది దాన్ని ఇక్కడ ఊహించాము, ఎట్లా ఊహించామా, ఇది కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్. 3 బాండ్స్ ఆర్ దేర్. దిస్ ఇస్ విబిటి థియరీ. ఇదేంటి అనమాట ఇప్పుడు sp, ఇది sp అబ్డాప్టాల్, ఇది s character is 50. It is going to donate the electrons to the metal. It is going to donate the electrons to the metal to form the sigma bond. But here what happens, ఇప్పుడు మళ్ళీ జాగ్రత్త వినండి, ఇది ఏంటిదమ్మా ఖాళీ, ఇది sp2, ఇది sp అన్నా ఇంత ముందే, ఇది సిగ్మా బాండ్, ఇది ఇంకొక పై బాండ్. ఇప్పుడు చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే, ఆల్రెడీ పై బాండ్ గురించి చెప్పుకున్నాం ఇంతకుముందు, ఇది పై బాండ్, ఇది సిగ్మా బాండ్. అంటే ఇది చెప్తున్నాను, దీని మీద 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఇవి, ఇది ఖాళీ, ఇది ఇలా ఇచ్చేస్తుంది. సేమ్ కాన్సెప్ట్ ఎట్లా ఉంది చూడండి, నిన్న డైబోరేన్లోనేమో ఇది ఖాళీ ఉంది, ఇవ్వడానికి ఏం లేకపోతే ఏం చేసింది, ఇండైరెక్ట్ గా బోరాన్ హైడ్రోజన్ కలిసి 3 సెంటర్ 2 ఎలక్ట్రాన్ మారిపోతాయి. కానీ ఇక్కడ ఇది దీనికి అవసరం ఉంది 2 2 2 2, మొత్తం 6 ఉన్నాయి చూడండి, 1 2 3 4 5 6. ఇంకా 2 కావాలంటే ఏం చేయాలి, పక్కన ఉంది సరిగ్గా, ఇది కూడా 2p, ఇది కూడా 2p, కనుక ఇమ్మీడియట్గా డొనేట్ చేస్తుంది. డొనేట్ చేయడం వల్ల దీనికి సాటిస్ఫాక్షన్ వస్తుంది. 3 బాండ్స్ ఉంటాయి. బాండ్ ఆర్డర్ ఈజ్ 3 బాండ్స్, 1 సిగ్మా బాండ్, 1 పై బాండ్, 1 డెల్టా బాండ్. ఇట్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ కార్బన్ మోనాక్సైడ్. క్వశ్చన్ ఎట్లా అడగవచ్చు, దీని హైబ్రిడేషన్ ఏంటిది, ఇలా ఎన్ని రకాల బంధాలు ఉన్నాయి, మోడ్ ఆఫ్ ఫార్మేషన్ బట్టి, ఒకటి సిగ్మా బాండ్, ఒకటి పై బాండ్, ఒకటి డెల్టా బాండ్ అంటే బ్యాక్ బాండ్, తిరిగి దీనికి ఇచ్చేసింది, సెంటర్ ఆటం ముందు ఇచ్చేసింది ఎలక్ట్రాన్, బ్యాక్ బాండ్. 3 రకాల బంధాలు ఉంటాయి. హైబ్రిడేషన్ ఉంది sp(x)(x). అయితే చిన్నగా ఉంటుంది ఇక్కడ ఒక చిన్న ప్రశ్న, ఎట్లా అంటే, ఒకవేళ ఈ అటామిక్ ఆర్టాస్ అనేది x అక్షం మీద కాకుండా y అక్షం మీద వచ్చాయనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఇది y అవుతుంది, ఇది y అవుతుంది, మిగతా z అవుతాయి. అంటే ఇప్పుడు x అక్షం మీద వచ్చింది అనుకొని భావిస్తున్నాం కనుక ఇది sp(x)(px) అయింది. ఇఫ్ ఇట్ కమ్స్ ఆన్ y యాక్సిస్ spy అవుతుంది, మిగతా 2 ఉల్టా అవుతాయి. కనుక అది కూడా కొంచెం ఆలోచించాలి. ఒక్కసారి ఆన్ ద ఓరియంటేషన్ ఏ యాక్సిస్ మీద వచ్చాయనే విషయం మీదకి కూడా ఈ హైబ్రిడేషన్ మారిపోతుంది. ఎప్పుడు sp(x) అనడానికి లేదు. y అక్షం మీద 2 ఆటమ్స్ వస్తే spy అవుతుంది, z అక్షం మీద sp(z) అవుతుంది, ఇది z అవుతుంది, రిమైనింగ్ 2 ఇలాగా అవుతాయి. సో ఇది స్ట్రక్చర్ ఆఫ్ CO. ఎనీ డౌట్స్? ఇప్పుడు ఓపెన్ చేయండి రా. ఓకేనా? సార్ 1 సెకండ్ చెప్పండి. ఏం చెప్పాలి చెప్పు నాకు. ఎక్కడ సార్ యాక్సిస్ మీద వస్తే ఒకసారి డయాగ్రామ్ గీసి చెప్పారా? అట్లా కాదురా, ఇప్పుడు నీ నుంచి నాకు x యాక్సిస్ అనుకో, నేను కన్ఫ్యూజ్ చేయట్లేదు. ఇది x యాక్సిస్, నీ నుంచి నాకు వచ్చే x యాక్సిస్ అనుకో, x px ఆర్టాల్ బాండ్ లో పాల్గొన్నాయి కనుక px sp(x) బాండ్ అంటాను దీన్ని. ఒకవేళ అలా కాదు, y యాక్సిస్ మీద ఆటమ్స్ అప్రోచ్ అయితే హైబ్రిడేషన్ లో spy పాల్గొంటది, py పాల్గొంటది, అప్పుడు px pz ఫ్రీ ఉంటాయి. అంటే అప్పుడు ఏంటంటే ఇక్కడ ఎప్పుడు క్వశ్చన్ అట్లా వస్తుంది అప్రోచ్ అయితే మనకంటే, ఒకవేళ ఆటమ్స్ అనేవి x అక్షం మీద వచ్చాయా, y అక్షం మీద వచ్చాయా, z అక్షం మీద వచ్చాయా అన్నప్పుడు ఏమీ చెప్పకపోతే sp(x) అనుకున్నాం, అయిపోయింది. కానీ ఓ థింగర్ ఏం అడుగుతాడంటే, ఇఫ్ ద ఆటమ్స్ ఆర్ అప్రోచింగ్ ఆన్ ద y యాక్సిస్
ఇది ఉన్నది అన్నప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు y మీద ఉన్నాయి హైబ్రిడేషన్ అవుతాయి. ఇప్పుడు అది ఇది y అవుతుంది, ఇది x అవుతుంది, ఇది z అవుతుంది, ఇది y అవుతుంది, ఇది SPY PY అంటాం. అప్పుడు మిగతా అన్ని సేమ్ యాజ్ ఇట్ ఈస్, అంతే డిఫరెన్స్. అంటే అది చాలా చాలా లిటిగేషన్ క్వశ్చన్. అది మీకు అంతా వచ్చినప్పుడు ఈజీగా ఉంది కదా అని మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడం కోసము యాక్సిస్ మార్క్స్ ఏం రాస్తారు, వీళ్ళకి నాలెడ్జ్ ఉందా తెలుసుకోవడం కోసం అట్లా చేస్తారు. కానీ మీకు అట్లా రాకపోవచ్చు. కానీ ఏదైనా ఇంకా సెంట్రల్ యూనివర్సిటీ ఎగ్జామ్లో దీంట్లో అడిగినప్పుడు అప్రోచ్ ఆఫ్ యాక్సిస్ డిఫరెంట్ అయినప్పుడు ఏమైంది అంటే హైబ్రిడేషన్లో ఇది మారిపోతుంది. ఆటంలో x అక్షం మీద వచ్చినప్పుడు y అక్షం హైబ్రిడేషన్ రాదు కదా, అట్లా అదొక్కటి చెప్తే మీద అర్థమైతే కదా. ఓకే, సో ఇప్పుడు రెండవది ఏంటంటే ఇది VPT థియరీ. నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ MOT థియరీ. ఇది చాలా ఇంపార్టెంట్ మనకు, దీంతోనే మొత్తం టాపిక్ అంతా దీని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇవి వినండి. మీకు MOEDలో కూడా ఏమవుతుంది అనమాట, MOED ఆఫ్ CO మాలిక్యూల్. ఎప్పటి వరకు సార్? ఏంటమ్మా? ఎప్పటి వరకు సార్ క్లాస్? వినొస్తలేదు, ఎవరమ్మా మాట్లాడేది? ఎప్పటి సార్ క్లాస్? ఇప్పుడు ఎంత అవుతుందమ్మా టైం? 22. సార్ 122. Sir, 122. ఇఫ్ యూ వాంట్ టు కంటిన్యూ ఇంకొక 20 minutes ఒప్పుకుందా? ఎస్ సార్. Yes, sir, continue. రైట్, ఒక 20 minutes లో మీకు ఈ టాపిక్ కొలికి తెచ్చి రేపు కంప్లీట్ చేస్తాను మొత్తము. చూడండి అమ్మా, ఇప్పుడు ఇది విన్న తర్వాత మీకు ఈజీ అయిపోతుంది, ఎందుకంటే మనకు అసలు కాన్సెప్టే మెయిన్ కనుక ఆగండి. సో ఇక్కడ చూడండి అమ్మా, ఇది అటామిక్ ఆర్బిటాల్ ఆఫ్ కార్బన్, ఇటువైపు అటామిక్ ఆర్బిటాల్ ఆఫ్ ఆక్సిజన్, మధ్యలో మాలిక్యులర్ ఆర్బిటాల్ ఆఫ్ CO. ఇప్పుడు నేను బాగా జాగ్రత్తగా చూడండి అమ్మా, ఇది 2p, ఇది 2p. కిందికి రాసిన ఎందుకు రాసిన చెప్పండి? Oxygen is excited state. అతిపాతం చెందింది సార్. ఆలోచించండి నేను గీసారు. ఇది కూడా కిందికి రాస్తాను చూడండి. ఇది ఎనర్జీ రా, ఇట్లా ఇది ఎనర్జీ యాక్సిస్. ఎనర్జీ పైకి వెళ్తుంది, పైకి పెరుగుతుంది. 2p ఆర్బిటాల్ ఎనర్జీ ఎక్కువ ఉంది 2s కన్నా. అట్నే 2s కన్నా 2p ఆర్బిటాల్ ఎనర్జీ ఎక్కువ ఉంది. కానీ కార్బన్ కన్నా ఆక్సిజన్ తక్కువ ఉంది. కార్బన్ 2p ఆర్బిటాల్ కన్నా ఆక్సిజన్ 2p ఆర్బిటాల్ ఎనర్జీ తక్కువ. ఎందుకంటే whenever electronegativity of atomic orbital is more, its orbital energy will be less. అందుకని మనం దాన్ని చూపించడానికి మనం ఏం చేస్తామంటే అటామిక్ ఆర్బిటాల్ సమానంగా రాయొద్దు ఇట్లా. అదే మనం C2 O2 N2 ఇట్లా రాసినప్పుడు సమానంగా రాస్తాం. N2 డయాగ్రామ్ రాయాలంటే ఇక్కడ రాయట్లా, C2 రాయాలంటే ఇక్కడ రాయాలి, డైరెక్ట్ సమానంగా రాయాలి. కానీ ఇక్కడ ఆక్సిజన్ డయాగ్రామినేషన్ లో మన C కు O కు మధ్య ఎలక్ట్రానిక్ డిఫరెన్స్ ఎక్కువ ఉంటుంది కనుక ఎలక్ట్రానిక్ డిఫరెన్స్ ఎక్కువ ఉన్నది కిందికి రాయాలి ఇట్లా. ఇది డయాగ్రామ్ గుర్తుంచుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఆల్సో ఏం చెప్తున్నానమ్మా, అటామిక్ ఆర్బిటాల్లో కార్బన్ ఇటువైపు రాశాను, ఆక్సిజన్ అటువైపు రాశాను, కార్బన్ పైకి రాశాను ఎనర్జీ పరంగా, ఆక్సిజన్ కిందికి రాశాను. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ ఏంటంటే వీటి యొక్క డయాగ్రామినేషన్ లో ఇవి కొంచెము ఆక్సిజన్ వైపు ఒరిగి రాయాలి. మాగ్లాటాస్ ఎప్పుడు కూడా మధ్యలో రాయొద్దు. రెండు ఎలక్ట్రోనెగటివ్ ఈక్వల్ ఉన్నప్పుడు మాత్రమే మధ్యలో రాయాలి. ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువ ఉన్న వైపు జరిపి రాయాలి వీటిని. ఇది ఇంకొక సెకండ్ పాయింట్. ఇది సిగ్మా 2p x స్టార్, ఇది సిగ్మా 2p x. తర్వాత ఇది పై 2py పై 2pz, ఇది ఇక్కడ పై 2py పై 2pz. నెక్స్ట్ బాగా ఇంపార్టెంట్, ఇక్కడ బాగా ఇంపార్టెంట్ చూడండి అమ్మా. తర్వాత ఇక్కడ నుంచి ఇది సిగ్మా 2s స్టార్. కింద కనబడుతుంది అనుకుంటా బోర్డు, కనబడకపోతే కొంచెం దూరం పెడతాను. చూడండి ఇక్కడ ఏంటనమాట, ఇది సిగ్మా 1s2, ఇది సిగ్మా 2px,
2px అంటే సిగ్మా 2px, ఇది పై 2py పై 2pz, ఇది ఏంటిదన్నమాట సిగ్మా 2s స్టార్ 2, ఇదేంటిది పై స్టార్ py పై స్టార్ pz, ఇది సిగ్మా 2px. ఈ డయాగ్రామ్ లో ఇంపార్టెన్స్ ఏంటంటే ఇందులో ఎన్ని ఉన్నాయి 2 ఎలక్ట్రాన్లు, ఇందులో 2 4 ఉంటాయి, ఇక్కడ 1 2 3 4 ఉంటాయి, ఇక్కడ 2 ఉంటాయి, మొత్తం 6 + 4 10. 10 అంటే ఇక్కడ 2, ఇక్కడ 2, ఇక్కడ 2 నిండిపోయింది, మొత్తం నిండిపోయింది. చూడండి ఇప్పుడు చూడండి ఎక్కడి వరకు వచ్చే ఎలక్ట్రాన్లు సిగ్మా 2s2లో లాస్ట్కి వచ్చి ఆగిపోయినాయి. ఇక్కడ ఒక డౌట్ వస్తుంది మీకు, సార్ మాకు ఎప్పుడైనా కానీ మేము చదువుకున్నప్పుడు ఏమైందంటే సిగ్మా 1s2 సిగ్మా 2s2 తర్వాత సిగ్మా 2p తర్వాత పై 2py ఇట్లా ఉంటాయి. మనం నైట్ చదువుకున్న అట్లనే ఇంకో దాంట్లో చదువుకున్న అట్లనే అట్లా ఉంటాయి కనుక. కానీ ఇక్కడ ఏంటంటే బికాస్ ఆఫ్ మిక్సింగ్ ఆఫ్ ఆర్బిటాల్స్, ఈ ఆన్సర్ ఏంటంటే మిక్సింగ్ ఆఫ్ ఆర్బిటాల్స్, సిగ్మా 2s స్టార్ ఈజ్ హైయెస్ట్ ఎనర్జీ, సిగ్మా 2px ఇస్ లెస్ ఎనర్జీ, ఇది మాగ్నాట్ ఎనర్జీ. ఇక్కడ దీని ఏంటంటే ఇప్పుడు చెప్పండి ఇక నాకు, ఇప్పుడు చెప్పండి ఎవరన్నా ఒక నాకు చెప్పండి, నేను చూసి హోమో ఎదురా హోమో 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 ల్యూమో హోమో ల్యూమో చదువుకున్నారు కదా పెరిసైక్లిక్ లో. ఎస్ సార్. హోమో అంటే ఏంది హైయెస్ట్ ఆక్యుపైడ్ ఆర్బిటాల్. ఆర్బిటాల్. ఏదో చెప్పండి అక్కడ ఆన్సర్ చెప్పండి ఏదో. సిగ్మా స్టార్ 2p. సిగ్మా స్టార్ 2s2, సిగ్మా స్టార్ 2s2 ఇస్ ద హోమో. సిగ్మా స్టార్ 2s, సిగ్మా 2px కాదమ్మా, ఇది మిక్సింగ్ అవుతాయి, ఇదే గుర్తుపెట్టుకోవాలి బాగా. తర్వాత ల్యూమో ఏది అంటే ఇది, ల్యూమో ఏది అంటే 2. వాట్ ఈజ్ హోమో వాట్ ఈజ్ ల్యూమో అని అడుగుతారు రేపు ఎగ్జామినేషన్ లో, ఇప్పుడు ఇచ్చే క్వశ్చన్ లో. ల్యూమో ఆఫ్ సిఓ, ల్యూమో ఆఫ్ సిఓ అంటే పై p 5 స్టార్ py 5 స్టార్ pz ఆర్ బోత్. హోమో అంటే ఇది. డయాగ్రామ్ బాగా గుర్తుపెట్టుకోండి. మనకు నిజానికైతే మనకు ఇంతకుముందు చదువుకున్న దాంట్లో ఏం చదువుకున్నారంటే మీకు ఇక్కడ కన్ఫ్యూజన్ వస్తుంది కొంతమందికి, కొంచెం ఆల్రెడీ వచ్చి ఉంటుంది. ఏంటంటే సార్ సిగ్మా 1s2 2s2 సిగ్మా 2px 5/2π ఇట్లా ఉండాలి కదా, మీరు ఇట్లా ఎందుకు రాసిండ్రు అంటే వీటి యొక్క ఎనర్జీ ఆర్బిటాల్ వల్ల మిక్సింగ్ ఆఫ్ అటామిక్ ఆర్బిటాల్ వల్ల సిగ్మా s2 ఎనర్జీ పెరుగుతుంది, సిగ్మా 2px ఎనర్జీ తగ్గుతుంది. దీన్ని ఏమంటాం అంటే మిక్సింగ్ ఆఫ్ అటామిక్ ఆర్బిటాల్స్ అంటాం. ఇది ఎందుకు అంటే 2s కు 2pకి మధ్య ఎనర్జీ గ్యాప్ చాలా తక్కువ ఉండడం వల్ల అలా జరుగుతుంది. 2s కు 2pకి మధ్య గ్యాప్ తక్కువగా ఉండడం వల్ల అలా జరుగుతుంది. ఇది మీరు మనసులో పెట్టుకొని, ఈ 2s స్టార్ అనేది చాలా పైన ఉంటుంది, 2px వీటి కింద ఉంటాయి. ఇది ఏంటన్నమాట యాంటీబాండింగ్ ఆర్బిటాలు, ఇది కూడా యాంటీబాండింగ్ ఆర్బిటాల్స్. బోత్ హోమో అండ్ లూమో బోత్ ఆర్ యాంటీబాండింగ్ ఆర్బిటాల్స్. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. హోమో అండ్ లూమో ఆర్ యాంటీబాండింగ్ ఆర్బిటాల్స్. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, రెండు చాలా ఇంపార్టెంట్ పాయింట్ రెండు వచ్చాయి. ఒక డయాగ్రామ్ లో 2s2 పైన ఉంటుంది, 2px కింద ఉంటుంది, ఇది ఒకటి. రెండవది హోమో అండ్ ల్యూమో, సిగ్మా 2s2 హోమో, ఇది ల్యూమో, రెండో పాయింట్. మూడో పాయింట్ ఏంటంటే బోత్ ఆర్ యాంటీబాండింగ్. చూడండి ఇది సిగ్మా 2s2 స్టార్ యాంటీబాండింగ్, ఇట్ ఈస్ ఆల్సో యాంటీబాండింగ్, బోత్ ఆర్ యాంటీబాండింగ్. ఎనీ మర్మరింగ్స్, గుసగుసలు ఎందుకమ్మా నాకు చెప్పండి అని చెప్పాల్సుకుంటే. ఎనీ డౌట్? ఎవరమ్మా అది పిల్లలు చేస్తున్నారు? సార్ కార్బన్ 2p పైన ఉంది కదా సార్, ఆక్సిజన్ లో 2p కిందికి ఎందుకు రాశారు సార్? మీ క్వశ్చన్ నాకు ఆన్సర్ రాలేదు. చెప్పానమ్మా, నేను చెప్పాను కానీ వెళ్ళే ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువ ఉన్నప్పుడు which atomic orbital has a more electronegativity, its energy will be less. ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువ ఉన్న ఆటం యొక్క అటామిక్ ఆర్బిటాల్ ఎనర్జీ లెస్ ఉంటుంది. ఇప్పుడు కార్బన్ కన్నా ఆక్సిజన్ కన్నా ఏది ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువ ఉంది? ఆక్సిజన్. దాన్ని కింది రాయాలి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి డయాగ్రామ్ రాసేటప్పుడు. కార్బన్ పైన రాయాలి. రెండు ఈక్వల్ ఉంటే ఏం చేయాలి?
సేమ్ రాయాలి. మనం చదువుకోవాలి ఇంటర్మీడియట్ లో N2O2 MOEDలు Yes, H2 sir. H2 అవన్నీ సేమ్ ఎందుకు రాసినామంటే రెండింటి ఎనర్జీస్ సేమ్. ఇక్కడ ఆక్సిజన్ కి ఎక్కువ తక్కువ ఎందుకు ఉంటుంది అంటే ఎనర్జీ ఎంతైతే ఎలక్ట్రానిటీ పెరుగుతుందో న్యూక్లియస్ పవర్ వాటి మీద ఎక్కువ ఉంటుంది కనుక వాటి యొక్క ఎనర్జీ తగ్గుతుంది, అట్లా ఎనర్జీ తగ్గుతుంది కనుక అవి మనం రిప్రజెంట్ చేయడం కోసం ఏం చేస్తామంటే ఇలా రాస్తాం, కిందికి రాస్తాం. రెండవది ఈ మాలిక్యులర్ ఫామ్ అయితే కదా, ఫామ్ అయిన తర్వాత వీటి మధ్యలో రాయకూడదు, ఎలక్ట్రానిటీ ఎక్కువ ఉన్న వైపుకి జరిపి రాయాలి, పూర్తిగా మధ్యలో రాయకూడదు. అదే నైట్రోజన్ ఆక్సిజన్లో అయితేనేమో మధ్యలో రాయాలి, రెండింటికి మధ్య రాయాలి. ఎందుకంటే రెండింటి ఎలక్ట్రానిటీ సమానం కనుక అవి మధ్యలో రాయాలి, రెండు ఈక్వల్ గా ప్రభావితం చేస్తాయని. ఇక్కడ ఆక్సిజన్ డామినేషన్ ఎక్కువ ఉంటుంది కనుక ఆక్సిజన్ వైపుకి రాయాలి. ఇది MOED రాసేటప్పుడు మనం తీసుకోవాల్సిన అత్యంత ముఖ్యమైన జాగ్రత్తలు. ఇది చాలా చాలా డెప్త్ పాయింట్ అన్నమాట. మీరు ఎక్కడైనా రాసినప్పుడు కరెక్ట్ రాసిందా లేదా తెలవాలంటే వీటి జరిపి రాయాలి మోడల్ ఎనర్జీకు. తర్వాత ఈ ఎక్కువ ఎనర్జీ ఉన్నది కిందికి రాయాలి. ఇది ఫస్ట్ పాయింట్, చాలా ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ బికాస్ ఆఫ్ మిక్సింగ్ ఆఫ్ అటామిక్ ఆర్బిటాల్స్ సిగ్మా 2s2 ఎనర్జీ కింద ఉండాలన్న పైన ఉంటుంది, ఎక్కువ ఉంటుంది, పైన ఉండాల్సిన సిగ్మా 2s కిందికి వస్తుంది. ఇది సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్. తర్వాత హోమో లూమో. హోమో అంటే ఏంటిది, లూమో అంటే ఏంటిది? ఇది హోమో అంటే హైయెస్ట్ ఆక్యుపైడ్ మగాటాలు, ఇది లోయెస్ట్ అన్ఆక్యుపైడ్. ఈ రెండు రాస్తున్నాము. ఈ రెండు కూడా యాంటీబాండింగ్ ఆర్టాల్స్. ఇది యాంటీబాండింగే, ఇది యాంటీబాండింగ్. ఎందుకంటే యాంటీబాండింగ్ అంటే స్టార్ ఉన్నదంటే యాంటీబాండింగ్, ఈ రెండు యాంటీబాండింగ్ ఆర్టాల్స్. ఈ డయాగ్రామ్ లో ఉన్న ఇంపార్టెన్స్ ఏంటిది అనేది చెప్పుకున్న తర్వాత ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని. ఆ ప్రశ్న అడిగిన తర్వాత మీరు చెప్పిన ఆన్సర్ని బట్టి నేను ముందుకెళ్తాను. ఇప్పుడు ఏది డొనేట్ చేస్తామా ఒకవేళ మెటల్ బాండ్ ఫామ్ చేయాలంటే? మెటల్ కి బాండ్ ఫామ్ చేయాలంటే కార్బన్ కి కార్బన్ ఇందులో చేస్తుంది కదా. ఇవి ఆర్టాస్, ఈ మ్యాగ్నెట్ ఆర్టాస్ లో ఏ మ్యాగ్నెట్ ఆర్టాల్ డొనేట్ చేస్తుంది? ఇప్పుడు ఆక్సిజన్ లేదు, కార్బన్ లేదు, ఇట్లా రెండు కలిసిపోయి కొత్త రకమైన ఆర్టాస్ ఏర్పచ్చాయి. అదే మనకు MOT థియరీ కాన్సెప్ట్. కార్బన్ కు ఉండవు ఎలక్ట్రాన్స్, ఆక్సిజన్ కు ఉండవు ఎలక్ట్రాన్స్, ఆక్సిజన్ కార్బన్ రెండు కలిసిపోయి అన్నిటికీ సమానంగా ఉంటాయి. ఇప్పుడు దీని అని చెప్పడానికి లేదు. సిగ్మా 2s2 సిగ్మా 2s2 డొనేట్ చేస్తుంది నాన్న. సిగ్మా 2s2 డొనేట్ చేస్తుంది. ఎంతమంది చెప్పాలి ఇట్లా? ఇది డొనేట్ చేస్తుంది. ఈ సిగ్మా 2s2 డొనేట్ చేస్తే ఏమవుతుంది? ఇది యాంటీబాండింగా కాదా? యాంటీబాండింగ్ కదా. యాంటీబాండింగ్ నుంచి ఎలక్ట్రాన్స్ పోతే ఏమవుతుంది? BMO ఎక్కువ అవుతాయి, ABMO తక్కువ అవుతాయి, అవునా? ఇప్పుడు ఇక్కడ చాలా మంచి పాయింట్, ఇంపార్టెంట్ పాయింట్ చూడండి. బాండ్ ఆర్డర్ అంటే ఎట్లా రాస్తారా? BMO మైనస్ ABMO బై 2. BMO ఎన్నాయి? 2 2 4. రెండే BMO ఉన్నాయంటే అన్ని BMO చూడండి, ఇవన్నీ BMO. ABMOకి ఇది ఒక్కటే. BMO ఇది ఒక్కటే ABMO. అంటే 8 - 2 by 2 6 by 2 = 3. బాండ్ ఆర్డర్ 3. కార్బన్ కు ఆక్సిజన్ మధ్య 3 బంధాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ 2s2 దానం చేస్తే ఏమవుతుంది? బాండింగ్, వీఆర్ లూజింగ్ ద ఎలక్ట్రాన్ డెన్సిటీ ఫ్రమ్ ద ABMO. అంటే మెల్లమెల్లగా 2 కాస్త ఏమవుతుంది అనమాట? 1.8 1.9 1.6 కొంచెం తగ్గుతుంది. తగ్గగానే ఏమవుతుంది అనమాట? బాండ్ ఆర్డర్ ఇంక్రీజ్ అవుతుంది. అంటే మెటల్ తోని బాండ్ ఫామ్ చేసినప్పుడు ఏమవుతుంది అనమాట? CO బాండ్ స్ట్రెంత్ ఇంక్రీజెస్, బాండ్ లెంత్ డిక్రీజెస్. బాగా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. CO మెటల్ తోని బాండ్ ఫామ్ చేసినప్పుడు ఏమవుతుంది? యాంటీ బాండింగ్ ఎలక్ట్రాన్ డొనేట్ చేస్తే కనుక CO బాండ్ స్ట్రెంత్ ఇంక్రీజెస్ అండ్ బాండ్ లెంత్ డిక్రీజెస్. ఫ్రీక్వెన్సీ ఆఫ్ వైబ్రేషన్ ఇంక్రీజెస్. 2150 నుంచి 2160 అట్లా కావచ్చు, పెరగవచ్చు. కానీ అంతలోపటినే ఈ మెటల్ మీద ఉన్న ఎలక్ట్రాన్స్ అన్ని బ్యాక్ వచ్చేస్తాయి. బ్యాక్ బాండింగ్ అంటే దీన్ని నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వచ్చి ఇందులో చేరుతాయి. ఇందులో చేరగానే ABMO ఎక్కువైపోతాయి. బాండ్ ఆర్డర్ <3 2.1 2.2 2.3 2.4 తగ్గుతుంది. కనుక
మెటల్ తో బాండ్ ఫామ్ చేసినప్పుడు CO బాండ్ లెన్స్ బాండ్ స్ట్రెంగ్త్స్ ఆల్టర్ అవుతాయి. ఖచ్చితంగా బాండ్ లెంత్ పెరగడమో తగ్గడమో జరుగుతుంది. ఖచ్చితంగా బాండ్ లెంత్ మారినప్పుడు వాటి యొక్క IR స్పెక్ట్రాలో వాటి ఫ్రీక్వెన్సీ ఆఫ్ వైబ్రేషన్ 2150 నుంచి వెళ్ళి 2120, 1750, 1850 ఇట్లా మారుతాయి. దానికి కారణం ఏంటంటే కార్బన్ మోనాక్సైడ్ when form the bond with the metal, there is a back bond concept is required here. Because of the back bond, CO bond lengths are altered, CO bond strengths are altered. Because of that, the IR spectroscopy frequency of vibrations will be altered. How they will be altered, etc., etc., I will discuss one by one. So that is the most important point we are going to discuss. Here we have to learn about the back bond concept, more important. ఇప్పుడు ఈ రెండు చెప్పుకున్న తర్వాత బ్యాక్ బాండ్ కాన్సెప్ట్ బాగా చెప్పుకోవాలి. బ్యాక్ బాండ్ కాన్సెప్ట్ బాగా వచ్చిందంటే ఇంకొక హాఫ్ అన్ అవర్ 40 నిమిషాలు చాప్టర్ అయిపోతుంది. ఇందులో ఏమి ఉండదు, ఇక చాలా సింపుల్ గా అయిపోతుంది. కానీ ఇది మీకు అర్థమైందా లేదా అనేది ఇప్పుడు నాకు మీరు క్లియర్ చేస్తే దీన్ని అర్థం చేయించేసి క్లాస్ ఆపేస్తే వల్ల. ఒక్కసారి మీరు క్లారిఫై చేయడానికి ట్రై చేస్తా. మళ్ళీ ఒకసారి మీరు ఎక్కడైనా పొరపడే అవకాశం ఉంటే కూడా మళ్ళీ పొరపడకుండా చూసుకోండి. చూడండి రా ఒకసారి, నేను నికెల్ కార్బోనైల్ యొక్క స్ట్రక్చర్ మీకు ఒకసారి రాస్తాను. రాసిన తర్వాత మీకు వచ్చిన పాయింట్ చెప్తాను, చెప్పి ఆపేస్తాను, మీకు అర్థమవుతుంది. నికెల్ కార్బోనైల్లో ఇది 0. మీ అందరికీ తెలుసు కార్బన్ మోనాక్సైడ్ యొక్క లైగాండ్ న్యూట్రల్ లైగాండ్ చార్జ్ ఉండదు, 0. 4 ఉన్నాయి, ఇది కూడా 0. ఆక్సిజన్ స్టేట్ ఆఫ్ నికెల్ ఇది 0. కనుక నికెల్ మా అటామిక్ వెయిట్ ఎంత అంటే అటామిక్ నెంబర్ 28, 3d8, 4s2. స్ట్రక్చర్ ఏంటిది ఇప్పుడు చూద్దాం. దీని స్ట్రక్చర్ చూద్దాం. ఇప్పుడు ఈ స్ట్రక్చర్ చూస్తే ఏమొస్తుంది మనకు, నికెల్ 28, 3d8, 4s2, 4p0, 1 2 3 4 5 6 7 8. తర్వాత ఇందులో 2 ఉంటాయి, ఇందులో ఏమి ఉండవు. కానీ బలమైన లైగాండ్ కదా, స్ట్రాంగ్ లైగాండ్ కదా, ఆల్రెడీ వ్యాలెన్సీ బాండ్ థియరీ నేర్చుకుంటారు. స్ట్రాంగ్ లైగాండ్ సమక్షంలో 2 ఇళ్ళకి పేరప్ అవుతాయి. పేరప్ అవడం వల్ల ఏమవుతాయి, 2 ఇళ్ళకి వచ్చేసరికి ఏమవుతాయి, ఈ విధంగా నిండిపోతాయి. నిండిపోయిన తర్వాత ఇది sp3 హైబ్రిడేషన్ అవుతుంది. కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్స్ మనకి ఏమవుతాయి, sp3 అవుతుంది. నికెల్ టెట్రా కార్బోనైల్ ఈస్ టెట్రాహెడ్రల్. ఇది CO తోని ఇంతకుముందు చెప్పినట్టుగా 2s2 సిగ్మా 2s స్టార్ 4 ఇటు డొనేట్ చేస్తాయి, బాండ్ ఫామ్ చేస్తాయి. చేసిన తర్వాత ఇవన్నీ చూడండి, డిఆర్టాలు ఎన్ని ఉన్నాయో 10 ఉన్నాయి ఇక్కడ డిఆర్టాస్, ఇవి నిండి ఉన్నాయి. ఇవేం చేస్తాయంటే ఇవి ఎలక్ట్రాన్స్ ని మళ్ళీ తిరిగి కార్బన్ మోనాక్సైడ్ మీదకి సెండ్ చేస్తాయి. దీన్ని ఇట్లా పంపించడాన్ని ఏమంటామంటే సినర్జిక్ ఎఫెక్ట్ అంటాం, సినర్జిక్ ప్రభావం అంటాం. ఎందుకు పంపిస్తాయి ఏంటిదనే విషయాన్ని మనం నెక్స్ట్ చెప్పుకుంటాము. ఇది బ్యాక్ బాండ్ అంటుందండి, బ్యాక్ బాండ్ కాన్సెప్ట్ ద్వారా పంపిస్తాయి. పంపించినప్పుడు ఈ డబుల్ బాండ్ ట్రిపుల్ బాండ్ కాస్త మళ్ళీ కౌంటర్ గా, అంటే ఇటు నుంచి మనకి ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఏమైంది, ఆక్సిజన్ పై నుంచి ఈ విధంగా బ్యాక్ బాండ్ ఫామ్ చేస్తే, ఇప్పుడు మెటల్ నుంచి ఎలక్ట్రాన్స్ డిఆర్టల్ నుంచి ఇటు దిక్కు ఇచ్చేస్తుంటే అటు నుంచి వచ్చి ఇటు నుంచి వచ్చేసరికి ఇటు నుంచి అటు పోవడం వల్ల అటు తగ్గిపోతాయి. బికాస్ ఆఫ్ డొనేషన్ ఆఫ్ ద మెటల్ టు ది sextate carbon, the whatever the oxygen donating will be decreased. Due to that, the bond order becomes less than the 3, and bond length will be increased, bond strength will be decreased, and CO frequency of vibration will be changed. Based on the CO vibration, whether back bond is more or less, we are going to calculate. ఈ విధంగా లోహం మీద ఉన్న ఈ ఎలక్ట్రాన్స్ అన్ని తిరిగి కార్బన్ మీదకి దానం చేస్తాయి. దానం చేయడానికి సినర్జిక్ ప్రభావం అంటాము. అలా దానం చేయడం వల్ల ఆక్సిజన్ నుంచి వచ్చేటివి రాకుండా నిరోధించబడతాయి. అలా పంచినప్పుడు ఈ ట్రిపుల్ బాండ్ కాస్త లెస్ దాన్ ట్రిపుల్ బాండ్, పార్షల్ ట్రిపుల్ బాండ్ అవుతుంది. అలా కావడం వల్ల ఏమవుతుందంటే CO బాండ్ లెంత్ పెరుగుతుంది. CO బాండ్ పెరగడం వల్ల మనకు దాని యొక్క వైబ్రేషన్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ 2150 నుంచి 2120, 2100, 1900 తగ్గిపోతూ ఉంటుంది. ఈ విధంగా బ్యాక్ బాండ్ ఇక్కడ ఒక చోట ఎక్కువ ఉంటుంది, ఒక చోట తక్కువ ఉంటుంది. అది డిపెండ్ అపాన్ ద నంబర్ ఆఫ్ డి ఎలక్ట్రాన్స్. ఇవన్నీ ఉన్నాయి, ఇక్కడ ఎక్కువ ఉంటే ఎక్కువ ఉంటుంది, ఈ నెంబర్ ఆఫ్ బాండ్స్ తక్కువ ఉన్నాయా ఎక్కువ ఉన్నాయా అని మీకు డిపెండ్ అవుతుంది. దాన్ని మనం డీటెయిల్ చెప్పుకోవాలంటే మనకు ఇప్పుడు ఏది చెప్పిన IR స్పెక్ట్రోస్కోపీ డీటెయిల్స్ ఉన్నాయో అవి రావాలి.
రెండవది కార్బన్ మోనాక్సైడ్ యొక్క మాలిక్యులర్ ఎనర్జీ డయాగ్రామ్ మొత్తం పూర్తిగా అర్థం కావాలి. ఈ రెండు అర్థమైనప్పుడు నెక్స్ట్ టాపిక్ లో మనకు జస్ట్ హాఫ్ అన్ అవర్ 1 అవర్ లోపలనే చాప్టర్ మొత్తం అయిపోతుంది, క్లియర్ గా అయిపోతుంది, అన్ని అర్థం అవుతాయి. మీకు ఆల్రెడీ బ్యాలెన్స్ బాండ్ థియరీ ద్వారా స్ట్రక్చర్ రాయడం తెలుసు కనుక నేను ఇక్కడ కొంచెం ఎక్కువసేపు పట్టించుకోను, కొంచెం తొందరగా చెప్పేస్తాను. మనకు కావాల్సిన చాలా మంచి ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే బ్యాక్ బాండ్ ద్వారా ఎట్లా MCO బాండ్స్ మారుతాయి, బ్యాక్ బాండ్ ద్వారా CO బాండ్స్ ఎలా ఆల్టర్ అవుతాయి, IR స్పెక్ట్రోస్కోపీ ఇస్తే ఎట్లా చెప్పాలి, దాని డీటెయిల్స్ ఎట్లా రాయాలి అనే విషయాలు బాగా చెప్పుకుంటాము. తర్వాత మనకు దీని తర్వాత ఉన్న స్ట్రక్చర్స్ 18 ఎలక్ట్రాన్ రూలు అంటే EAN అవన్నీ మనము చాలా ఈజీగా చెప్పుకోవచ్చు. ముందు ఈ కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్. సో బాగా లేట్ అవుతుంది కనుక మీకు కూడా ఆకలి అవుతుంది అనొచ్చు, లేదా లాగా సేపు చెప్పడం వల్ల కొంచెము ఇంట్రెస్ట్ కూడా తగ్గొచ్చు. ఈ రెండు కారణాల వల్ల నేను ఈరోజు ఆపేసి నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ నేను ఫ్రెష్గా స్టార్ట్ చేస్తాను. మీకు ఆల్రెడీ నోట్స్ పంపించాను. ఫస్ట్ పేజ్ సెకండ్ పేజ్లోనే CO డయాగ్రామ్స్ ఉన్నాయి, థర్డ్ పేజ్లో మెటల్ బ్యాక్ కార్బనైల్ బ్యాక్ బాండ్ కాన్సెప్ట్ ఉంది. ఇవి బాగా చూసుకోండి, బాగా జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత నెక్స్ట్ మీరు రాగానే రేపు పొద్దున ఫస్ట్ 12 to 12:10 వరకు మీ డౌట్లు అడుగుతాను. మీ డౌట్లని క్లారిఫై అయిన తర్వాత ఈ చాప్టర్ మొత్తం కంప్లీట్గా A to Z అర్థమయ్యేలాగా చెప్తాను. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను ఇక్కడ బాగా ముఖ్యమైనది ఏంటి మీకంటే IR స్పెక్ట్రల్ డీటెయిల్స్ బాగా అర్థం కావాలి. CO బాండ్ లెంత్ తో ఏమవుతుంది విషయం చిన్నగా మనకు ఇప్పుడు ఈ ప్రస్తుతం అవసరం అన్నాము. CO బాండ్ లెంత్ పెరిగితే ఫ్రీక్వెన్సీ ఆఫ్ వైబ్రేషన్ తగ్గుతుంది, సెంటీమీటర్ తగ్గుతుంది, లాంబ్డాలో పెరుగుతుంది. లాంబ్డాకు లేకపోతే న్యూకు ఉన్న సంబంధం ఏంటో చూసుకుని గుర్తుపెట్టుకోవాలి. అంటే కాంప్లెక్స్ ఫామ్ అయింది, ఒక మెటల్ తోని CO ఫామ్ అయింది అంటే ఖచ్చితంగా దాని బాండ్ లెంత్ పెరుగుతుంది. ఎందుకు పెరుగుతుంది అంటే బ్యాక్ బాండ్ ద్వారా పెరుగుతుంది అనే విషయాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి. సో విత్ దిస్ ఎక్స్ప్లెనేషన్ ఐఎమ్ స్టాపింగ్. ఎన్ని డౌట్స్ ఉంటే ఏమైనా అడగండి, అడిగితే క్లోజ్ చేద్దాం. అశోక్ సార్ ఉన్నారా? అశోక్ సార్ లేనట్టున్నారు. సార్ చెప్పండి అమ్మా. సార్ ఇందాక వెట్స్ రూల్ చెప్పారు కదా సార్, నెగిటివ్ ఛార్జ్ ఉన్నప్పుడు ఏం చేయాలి, ఒక స్ట్రక్చర్ తీసుకొని చెప్పండి సార్. ఓకే రైట్ అమ్మా. B6 H6 -2 ఉందనుకో, ఏం చేయాలరా చెప్పు, నువ్వే చెప్పు. ఫస్ట్ రూల్ ఏంటి చెప్పు. రూల్ 1 6BH 12 అడిషనల్ హైడ్రోజన్ లేవు, 12 -2 కలపాలి 14 6. ఇది ఏమన్నాయి 6 ఉన్నాయి, ఇవన్నీ చేయాలి కదా సార్. అవును, ఆనయాన్ ఉంటే ప్లస్ చేయాలి. 2 ఎన్ని ఛార్జ్ కలపాలి, ప్లస్ ఉంటే తీసేయాలి. ఇప్పుడు 6 కదా, ఇవి 7 కదా, డిఫరెన్స్ ఎంత అంటే 1, n+1 క్లోజ్. ఓకేనా? ఆనియన్ ఉంటే ప్లస్ చేయాలి సార్, ప్లస్ చేయి. ఓకే నేను ప్లస్ చేశాను ఇంకా 14 అదేనా, నేను ప్లస్ చేశాను, ఇట్లా గీత పెట్టాను. ఓకేనా? ఇంకెనీ అదర్ డౌట్? సార్ ప్లస్ ఉన్న మైనస్ ఉన్న కలపాలా సార్? అవి లేదు, ప్లస్ ఉంటే తీసేయాలి రా, మైనస్ ఉంటే కలపాలి. నెగిటివ్ ఛార్జ్ ఉంటేనేమో యాడ్ చేయాలి, పాజిటివ్ ఉంటే తీసేయాలి. పాజిటివ్ దాదాపు ఉండవు, పాజిటివ్ ఉండవు నాన్న. అది దీని కొరకు కాదు, బోరేన్స్ కార్బన్స్ కాదు ఆ పాజిటివ్ రూల్. అది వేరే క్లస్టర్స్ కి, వేరే వాటికి ఆ రూల్ ఉంటుంది, మెటల్ క్లస్టర్స్ కి. ఇందులో బోరేన్ కార్బన్ లో మనకు పాజిటివ్ రాదు పక్క. ఓకే సార్, క్లియర్ సార్. ఇంకా ఇప్పుడు నాకు ఇది చెప్పండి, మెటల్ కార్బనైడ్స్ లో ఉన్న 2 పాయింట్లు అర్థమైనాయా? అవి రెండు అర్థం కాకుంటే చదవండి ఇవాళ రాత్రి, దానికి సంబంధించి రేపంతా క్లారిటీతో రండి. వస్తే గంటలో మనకు సబ్జెక్ట్ అయిపోతుంది. OMC చెప్పుకుంటాం, OMC మీద పెద్ద క్వశ్చన్లు ఏమి ఉండవు, కానీ ఐ విల్ కంప్లీట్ దట్ టాపిక్ ఆల్సో. మీరు ఖచ్చితంగా మీరు ఇది ప్రిపేర్ వస్తే గంటలో అయిపోతుంది, ఇంకో గంటలో OMC చెప్పుకుంటాం. ఓకేనా? సో ఖచ్చితంగా నాకు రేపు అడుగుతాను మిమ్మల్ని, వాట్ ఈజ్ హోమో, వాట్ ఈజ్ ల్యూమో. అట్నే మీకు నోట్స్ లో నైట్రిక్ ఆక్సైడ్ చివరిలో నైట్రిక్ ఆక్సైడ్ NOది కూడా మీకు ఇచ్చాను, MOE డయాగ్రాము. దాన్ని కూడా చూసుకొని దాంట్లో హోమో ఏది, దాంట్లో లూమో ఏది చూసుకోండి. సో దానికి దీనికి డిఫరెన్స్ ఏంటో కూడా చూసుకోండి ఒకసారి. రేపు రాగానే మీరు వీ హ్యావ్ టు ఫ్రెష్గా మనకు మళ్ళీ ఒకసారి 5 నిమిషాలకు రివిజన్ చేసుకొని చాప్టర్ కంప్లీట్ చేయాలి. ఓకేనా? మీకు ఓపిక ఉంటే ఇప్పుడు చెప్పగలను, కానీ వద్దు, చదవండి రేపు. స్మాల్ రిక్వెస్ట్ సార్. చెప్పమ్మా. సార్ మేము ఇక్కడ వేరే పాలకుర్తి నుంచి సార్ డిగ్రీ కాలేజ్ సార్, మాకు మీ నోట్స్ ఫార్వర్డ్ చేయడం ఎట్లా? అయితే రమేష్ సార్ మీరు ఫోన్ చేయండి, రమేష్ సార్ గ్రూప్ లో పెట్టేస్తున్నా అందరికి.
మన కేజీసీ సార్ ఉన్నారు కదా, ఆ సార్ నీకు లేకపోతే నాకు పర్సనల్ వాట్సాప్ నంబర్ ని పెట్టేసాయి. నా నంబర్ రాసుకోను 98854 9885. సార్ అందరికి పంపాడు, మరి నువ్వు ఎట్లా మిస్ అయింది నీకు కానీ? సార్ గ్రూప్ లో పెట్టారు సార్. అదే గ్రూప్ లో పెట్టారు కానీ 98854 57385. 57385. నీకు సార్ అసలు ఆల్రెడీ గ్రూప్ లో పెట్టారు, మిస్ అయినేమో చూసుకో ఒకసారి. నాకు నంబర్ పెడితే నేను పంపించేస్తాను. ఓకే సార్. రైట్, ఇవన్నీ చదవండి వాళ్ళమ్మ, అందరు చదవండి. రేపు మీకు ఎఫెక్టివ్ ఉంటుంది. మీకు ఆల్రెడీ మీకు ఇచ్చిన క్వశ్చన్స్ ఉన్నాయి కదా, మీకు ఇచ్చే క్వశ్చన్స్ డిఫరెంట్ గా ఉంటాయి. ఆ క్వశ్చన్లు చదివితే అవిలకి రావు. చాలా జాగ్రత్తగా మంచిగా ప్రిపేర్ అయ్యి రాయండి ఎగ్జామ్. ఓకే సార్. సార్ మన అశోక్ సార్ క్లోజ్ చేద్దామా? పిల్లలే డౌట్స్ ఏమంటే చెప్పండి అమ్మా, లేకుంటే క్లోజ్ చేసి రేపు కంప్లీట్ చేద్దాం. ఉపేందర్ సార్ చెప్పండి సార్, చెప్పండి. మీరు ఓకే అంటే క్లోజ్ చేసేస్తారు. మీరు ఓకే నేను కాదు, పిల్లలు ఓకే అనాలి, నాదే ఉంది. అదే పిల్లల నుండి అదే సార్. ఏమా పిల్లలు ఓకే క్లోజ్ చేస్తున్న వాళ్ళు అంతకుముందు ఒక అమ్మాయి అడిగారు, ఎంతసేపు చెప్తున్నారు అమ్మాయి. ఓకే సార్. We will close tomorrow, it will be completed. Okay na? Okay. Right. Thank you a lot, sir. Thank you on behalf of all the students and the staff of the. Sir, last tomorrow is there to say thanks again. Definitely tomorrow we will meet, sir. Thank you. Okay, right. Thank you. Sir. Thank you. Right.